ప్రయారిటీస్ అన్ని మారినాయి. ఇంతకు ముందు 100 ఎకరాల్లో ఒక ఇన్ని ఒడ్లు పండించడం అనేది ఒక ప్రైడ్. నా దగ్గర ఒక 150 ఆవులు ఉన్నది, గో సంపద ఉన్నది అనేది ఒక ప్రైడ్. ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఏంటంటే పిల్లల చదువు అనేదే టాప్ ప్రయారిటీ. ఏ స్కూల్లో చదివిస్తున్న అన్నవెంబడే తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆన్సర్ ఏం తెలుసా? సో అండ్ సో స్కూల్ 3 lakhs ఫీజు అని చెప్తారు. మేనేజ్మెంట్ కూడా మంచి హోర్డింగ్లలో చూస్తే పెద్ద ఫుట్బాల్ కోర్ట్ ఉంటది, బాల్ ఉంటది, అక్కడ గ్రౌండే ఉండదు, పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుగా ఇట్లా పెద్ద ఉంటది, అక్కడ ల్యాబే ఉండదు. అయినా సరే అదే స్కూల్, ఎందుకంటే ఫీజు ఎక్కువ. స్కూల్లో 8 నుంచి 3 వరకు పిల్లలు ఉంటారు. వాళ్ళు ఆడుకోవాల్సిన టైంలో తీసుకొచ్చి మనం ట్యూషన్స్ కి పంపిస్తున్నాం. ఎందుకు ట్యూషన్ పంపిస్తున్నారు అంటే వందే మాత్రం ఫౌండేషన్ కానీ అక్షరవనం రీసెర్చ్ సెంటర్ పెట్టడానికి రీజన్ ఏంటి? స్కూలింగ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ ఇస్తే, బడి అంటే భయాన్ని పోగొట్టి జాయ్ఫుల్ లెర్నింగ్ ఉండాలి. అలాంటిది భయాన్ని క్రియేట్ చేసే సెంటర్ బడి అయింది. గమ్మత్ ఏంటంటే ఈరోజు అన్ని స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు మారినాయి. మనం ఇంటి దగ్గర ఇంగ్లీష్ మాట్లాడాం, తర్వాత దోస్తులతో మంచి తెలుగులో బూతులు ఖతర్నాక్ మాట్లాడు. స్కూళ్ళల్లో కూడా కమ్మురా కూరా సిట్లా ఇంగ్లీష్ మాట్లాడు. అసలు వాడు ఇంగ్లీష్ వినడానికి అవకాశం లేకుంటే వాడు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతాడు? ఫిజిక్స్ ల్యాబ్ అని, కెమిస్ట్రీ ల్యాబ్ అని, జువాలజీ ల్యాబ్ అని చెప్పారు కదా. ఆ ల్యాబ్స్ ఏంటి అసలు? వంట రూమ్ ని కెమిస్ట్రీ ల్యాబ్ అంటాం. తర్వాత ఫిజిక్స్ ల్యాబ్ అంటే వెనక నుంచి చేయి పెట్టి ఎన్నో నెలలు కూడా చెప్పగలుగుతారు. బయట ఉన్నవి బట్టి చదువులు, ఎట్టి చదువులు. బట్ ఇక్కడ మాత్రం చదివిన దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో దానిపైన కూడా ఫోకస్ చేయాలి. ఈ ప్లేస్కి విజిట్ అయ్యాక నాకు నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. బయట ఉన్న ప్రపంచానికి, ఇక్కడ పిల్లలు పెరిగే ప్రపంచానికి చాలా తేడా ఉంది. ఇక్కడ చదివే కాదు, మరొక వ్యక్తిపై ఆధారపడకుండా ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తున్నారు. వీళ్ళు డాక్టర్ చదవకపోయినా కానీ మామూలు విషయాలను వీళ్ళు పరిష్కరించుకునే పరిజ్ఞానం ఈ పిల్లలకు వస్తుంది. మాధవ్ రెడ్డి గారిని అప్రోచ్ అయినప్పుడు మేము ఒక ఎన్జిఓ మీద పాడ్కాస్ట్ చేద్దామని చెప్పి అప్రోచ్ అయ్యాం. బట్ తనతో మాట్లాడాక మాకు అర్థమైన విషయం ఏంటంటే ఎన్జిఓ మీద కాదు, ఒక రీసెర్చ్ సెంటర్ మీద పాడ్కాస్ట్ చేయాలి అని చెప్పి. పాడ్కాస్ట్లో చెప్పింది ఒక ఎత్తు అయితే, నేను మా టీం ఇక్కడికి వచ్చాక మాకు అర్థమైంది ఇంకొక ఎత్తు. మీరు ఒకవేళ 90s కిడ్ అయితే నా ఈ పాడ్కాస్ట్కి చాలా మంది కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ ఇట్. నాదో స్మాల్ రిక్వెస్ట్. స్క్రీన్ ముందు నేను కనిపించేది ఒక్కనే కావచ్చు, బట్ స్క్రీన్ వెనకాల నా టీమ్ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. మీరు కొట్టే ప్రతి సబ్స్క్రైబ్ బటన్ నన్ను, నా టీంని చాలా మోటివేట్ చేస్తుంది. అండ్ ఇలాంటి ఎన్నో గెస్ట్ని తీసుకురావడానికి మాకు చాలా ఈజీ అవుతుంది. ఇఫ్ యూ ఫీల్ వర్త్ ఆఫ్ యువర్ టైమ్, దెన్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. వెల్కమ్ టు వృద్ధివని పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా మీరు వస్తున్నారని ముందు రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎన్జిఓ గురించి, సిఎస్ఆర్స్ గురించి రాసాం క్వశ్చన్స్ అన్ని. బట్ మీతో మాట్లాడాక మొత్తం హోల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదామని చెప్పి డిసైడ్ అయ్యాం. సో పాడ్కాస్ట్ మొత్తం ఆ విధంగా రెడీ చేద్దాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ యాజ్ అండ్ గెస్ట్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. సో అసలు మీరు ఈ ఎన్జిఓ వందే మాత్రం ఫౌండేషన్ కానీ అక్షరవనం రీసెర్చ్ సెంటర్ పెట్టడానికి రీజన్ ఏంటిది? అంటే నేను స్కూలింగ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఇస్తే, ఎందుకంటే ప్రాబ్లం ఎవడైతే ఫేస్ చేస్తాడో వానికి ఆ పెయిన్ అనేది ఉంటుంది మామూలుగా. అసలు నేను చదువుకునేటప్పుడే నాకు అసలు ఇప్పుడున్న చదువులు, అసలు నేను బాయ్ దగ్గరికి పోవడము, అక్కడ పనులు చేయడము, మా అమ్మ నాన్న చెప్పే పనులు చేయడం, అందులో నేను చాలా నేర్చుకుంటుంటే. కానీ క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత టీచర్ కూర్చోబెట్టడము, భయపెట్టడము, ఇది తప్పిస్తే భయాన్ని బడి అంటే భయాన్ని పోగొట్టి జాయ్ఫుల్ లెర్నింగ్ ఉండాలి. అలాంటిది భయాన్ని క్రియేట్ చేసే సెంటర్ బడి అయింది. నాకు అది చాలా పెయిన్గా ఉంటుండే. నేను బయట చాలా జాయ్ఫుల్గా అన్ని పనులు చేస్తుంటే, అందులో ఫైనాన్స్ ఉంటుండే, టైం మేనేజ్మెంట్ ఉంటుండే, ఆల్ థింగ్స్ ఉంటుండే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ప్రతిదీ గుర్తుపెట్టుకోమంటారు, పరీక్ష రాయమంటారు. నాకు ఆ గుర్తుపెట్టుకోవడం అనేది పెద్ద సమస్య ఉంటుండే. అలాంటిది నాకంటే 5th వరకు ఎట్లనో గడిచిపోయింది. ఆ డేస్ నాకు అంతగా గుర్తులేదు. అంటే అప్పుడు తెలుగు టీచరే మ్యాథ్స్ చెప్తుండే, అన్నీ చెప్తుండే. కాబట్టి నాకు ఎక్కడో మ్యాథ్స్ అంటే భయం ఒకటి క్రియేట్ అయింది. 6thలో నేను స్కూల్కి వచ్చిన తర్వాత ఆల్జీబ్రా సిలబస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఆ టీచర్ అది ఎక్స్ అనుకోమంటుండే. ఏది సార్ అని అంటుంటే అదేం కనిపించదు కదా ఎక్స్ అనేది. తర్వాత అక్కడి నుంచి 4 తెచ్చుకోమంటుండే. ఎక్కడి నుంచి సార్ 4 అని అంటుంటే లాస్ట్కి నేను సిన్సియర్గా 4 తెచ్చుకుంటుంటే, అరే ఇది ఇంతకు ముందు లెక్కరా 4 అంటుండే. సార్ ఎప్పుడు ఎన్ని తెచ్చుకోవాలో చెప్పండి సార్ అని అట్లా ఆర్గ్యూ చేస్తుంటే సార్తోని. ఇక నేను ఎప్పుడు ఈ క్వశ్చనింగ్ అడిగిన ప్రతిసారి ఇక ఆ టీచరు నా నోరు మూపియడానికే, అరే 17th టేబుల్ చెప్పమంటుండే. నేను అడిగిన క్వశ్చన్కి 17th టేబుల్కి ఏం సంబంధం లేదు, కానీ 17th టేబుల్ అంటుండే. నేను రోజు బట్టి రాత్రి మొత్తం 17th టేబుల్ నేర్చుకొని పోయి సార్ ఎంబడి నిలబడి ఇమ్మీడియట్గా 17 1 జా 17 అని స్టార్ట్ చేసిన. కానీ తీరా స్టార్ట్ చేసిన వెంబడి ఉల్టా చెప్పమన్నాడు. అంటే 17 9 జా 17 8 జా.
ఇంకా నాకు అర్థమైంది. నా నోరు మూపియడం కోసమే సార్ ఉన్నాడు తప్పిస్తే, నేను అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ ఎట్టి పరిస్థితిలో చేయడని, ఇంగ ఆ రోజు నుంచి మ్యాథ్స్ టీచర్ వస్తే వెనక్కి బెంచ్‌కి పోవాలి. తెలుగు టీచర్ వస్తే ముందు బెంచ్‌కి రావాలి. తెలుగు టీచర్ చెప్పే ప్రతి విషయము నాకు కనెక్ట్ అయితుండే. నా డే టు డే లైఫ్‌కి తెలుగు సార్ చెప్పిన విషయాలకి చాలా కనెక్టింగ్‌గా ఉంటుండే. ఇంట్రెస్ట్‌గా ఉంటుండే. తీరా మ్యాథ్స్ వస్తేనేమో చుక్కలు కనిపిస్తుండే. అసలు నాకెప్పుడు కనెక్ట్ కాలే. నేను అప్పుడే చదువు వదిలేద్దాం అనుకున్నా. కానీ మా ఫ్రెండ్ ఉండి చెప్పిండు, "అరే 10థ్ తర్వాత నువ్వు బైపీసీ తీసుకుంటే మ్యాథ్స్‌ని వదిలేయొచ్చు" అన్నాడు. అమ్మా! నీ అమ్మ ఈ మ్యాథ్స్ పోతది అని చలో 10థ్ వరకు ఎట్లనో లాగించేసిన. అయిన తర్వాత నేను పోయి బైపీసీ తీసుకున్నా. తీసుకుంటే ఆ రోజు 86, 88 ఆ టైంలో ఏందంటే అమ్మాయిలంతా బైపీసీ, అబ్బాయిలంతా ఎంపీసీ తీసుకుంటుండేరి. నేను పోయి చూస్తే నేను ఒక్కడినే అబ్బాయి, మిగతా అంతా అమ్మాయిలు ఉన్నారు. నాది బాయ్స్ స్కూల్ ఉండే. చూస్తే అమ్మాయిలు కలర్ఫుల్‌గా కనిపించింది. అరే మస్తుంటదని అనుకున్నా. కానీ తీరా చూస్తే మళ్ళా గుర్తొచ్చింది. ఈ అమ్మ అబ్బాయిల మధ్య ఇజ్జత్ ఉన్నా పోయినా పెద్ద ఫరక్ పడదు. ఈ అమ్మాయిల మధ్య ఇజ్జత్ పోతదేంది అనే మళ్ళా భయం తీసుకుంది. ఎందుకు భయం అనంటే మళ్ళా ఫిజిక్స్ సార్ వచ్చి, కెమిస్ట్రీ సార్ వచ్చి చెప్పే పాఠాలన్నీ కూడా మళ్ళీ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ ఆల్ సైన్సెస్‌కి లాంగ్వేజ్ ఏందంటే మ్యాథ్స్. మ్యాథ్స్ రాకపోతే నా ఫిజిక్స్ అర్థం కాదు, నా కెమిస్ట్రీ అర్థం కాదు. మళ్ళీ చుక్కలు కనిపించినాయి. ఇంక అట్టిట్లా చేసి ఇంటర్ ఏదో పాస్ అయిపోయినా. పాస్ అయితే ఇంటర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. డిగ్రీలకు పోతే బీఎస్సీ బీజెడ్సీ, బాటనీ జువాలజీ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ పోయింది కానీ మళ్ళీ కెమిస్ట్రీ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్. మళ్ళీ మ్యాథ్స్ అమ్మ దీన్ని పీడ వదులుతలేదా పోయి ఉస్మానియా యూనివర్సిటీ పోయి లా చేసిన. అప్పుడు మ్యాథమెటిక్స్ వదిలింది. అంటే ఒక చైల్డ్ 6th క్లాస్లో మ్యాథ్స్ అంటే ఒక ఫియర్ వస్తే లైఫ్ మొత్తం కూడా ఆ ఫియర్ నేర్చుకునే టైం మొత్తం భయంతో గడిచిపోయింది. మళ్ళీ నేను లా చేసి ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నానా అంటే ప్రాక్టీస్ లేదు. మళ్ళీ నేను చేసింది వేరే బిజినెస్. కాబట్టి నా చిన్నప్పటి నుంచి నాకు ఆ బిజినెస్ స్కూల్లోనే జాయిన్ అయినా, లేకపోతే మా బాయ్ దగ్గర మా అమ్మ నాన్న నేర్పిన బిజినెస్ పాఠాలే నాకు ఉపయోగపడుతుండే. అనవసరంగా నా 15 ఏళ్ళు టైం అంతా వేస్ట్ అయింది కదా. కాబట్టి ఆ తర్వాత నేను బిజినెస్ చేసిన, డబ్బులు సంపాదించిన. నాకు ఒకటే ఓన్ కింద ఉద్యోగం చేయొద్దు అనేది ఒకటి ఉంటుండే. కాబట్టి ఆ గుర్తుపెట్టుకోవడం అనేది తప్పిస్తే మిగతా అన్ని కోఆర్డినేషను, కోఆపరేషను, టీమ్ వర్క్, స్పాంటేనియస్ డిసిషను, క్రైసిస్ మేనేజ్మెంటు, టైం మేనేజ్మెంటు, ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ నేను బాయ్ దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొచ్చినప్పుడు నేర్చుకున్నా. తర్వాత దుక్కి దున్నినప్పుడు నేర్చుకున్నా. మా అమ్మ వెంబడి వెళ్ళి కూరగాయలు తెంపుకొచ్చినప్పుడు నేర్చుకున్నా. ఆ కూరగాయలు వెళ్ళి మార్కెట్లో అమ్మినప్పుడు నేర్చుకున్నా. ఇలాంటి చాలా లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నా. కాబట్టి నేను ఓన్ కింద ఉద్యోగం చేయొద్దు అన్న ఆ థాట్ ఉంటుండే. కాబట్టి మనమే ఉద్యోగాలు వేయాలి. నాకు ఇంకా మైండ్లో ఏముంటుందంటే, అరే ఈ ముందల బెంచ్ కొడుకులంతా గుర్తు పెట్టుకొని మార్కులు తెచ్చుకొని టీచర్లు అంతా వాడిని పొగుడుతున్నారు కదా, ఈ కొడుకులకు అందరికీ ఉద్యోగాలు నేనే ఇవ్వాలి. కాబట్టి నేను ఇండస్ట్రీ పెట్టాలంటే గుర్తుపెట్టుకోవడం ఒక్క స్కిల్ వస్తే కాదు, ఇండస్ట్రీ మేనేజ్ చేయాలంటే చాలా స్కిల్స్ కావాలి. కాబట్టి చాలా స్కిల్స్ నేర్చుకోవడం కోసం నేను స్పోర్ట్స్లో ఎంటర్ అయినా. నేను స్టేట్ హాకీ ప్లేయర్గా ఉన్నా, తర్వాత ఖోఖోలో ఉంటి, తర్వాత ఎన్ఎస్ఎస్లో, ఎన్సీసీలో, ఇలాంటి మల్టిపుల్ లైఫ్ స్కిల్స్ నేర్చుకోవడం కోసం నేను వేరే వేరే దారులు వెతుక్కొని నేను లైఫ్లో ఆ దారులన్నీ కూడా నాకు లైఫ్లో నిలబడడం కోసం ఉపయోగపడ్డది. కానీ ఈరోజు క్లాస్ రూమ్లో గుర్తుపెట్టుకోవడం అనే నేర్పించడం కోసము సిస్టమ్ అంతా రన్ అవుతుంది. ఆ గుర్తుపెట్టుకోవడం రాక ఈరోజు 150 కోట్ల మంది పిల్లలు సఫర్ అవుతున్నారు. కాబట్టి అలాంటి సఫర్ అవుతున్న దాంట్లో నేను ఎట్లా సఫర్ అయినానో నాకు అంత పెయిన్ తెలుసు. కాబట్టి నేను దాని మీద ఏదన్నా పని చేయాలని చెప్పి నాకు 35 ఏళ్ళు వచ్చిన వెంబడే, అరే 35 ఏళ్ళు నా కోసం పనిచేసిన, అవసరమైనంత జీవితానికి లగ్జరీ లైఫ్ అంతా డబ్బులు సంపాదించలే కానీ నా మినిమం లైఫ్కి అవసరమైనంత సంపాదించిన. కాబట్టి ఇంకొక 70 ఏళ్ళు లైఫ్ అనుకుంటే 35 ఏళ్ళు నా కోసం పనిచేసిన. నేను ఇంత ఎదగడానికి సమాజం నాకు చాలా ఇచ్చింది. తిరిగి వచ్చే 35 ఏళ్లలో సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఒక ఆలోచనతోని 2006 సంవత్సరానికి నాకు 35 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు నేను డిసైడ్ చేసుకొని సగం జీవితం నాది, సగం జీవితం సమాజానికి. పెళ్ళికి ముందే నేను మా మిస్సెస్ని కన్విన్స్ చేసి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకరే సంతానం, రెండో సంతానం ఎవరంటే సమాజమే నా రెండో సంతానం అని చెప్పేసి నా ప్రాపర్టీ కూడా 25 ఎకరాలు మా తాతల నుంచి వచ్చిన దాంట్లో 12.5 ఎకరాలు వందే మాతరం ఫౌండేషన్కి ఇచ్చాను, 12.5 ఎకరాలు మా పాపకి. అట్లా నేను ఫేస్ చేసిన ప్రాబ్లము చాలామంది పిల్లలు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి దానికి ఏదైనా సొల్యూషన్ ఇద్దామని ఆలోచిస్తున్న సమయంలోనే శ్రీపతి రెడ్డి గారు పరిచయం కావడము, వందే మాతరం రవీందర్ గారు పరిచయం కావడంతో ఈ ఎడ్యుకేషన్లో ఈ జర్నీ అంతా ఇట్లా స్టార్ట్ అయింది. ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అట్లనే మీ అక్షరవనం రీసెర్చ్ సెంటర్ ఉంది. సో ఆ మూడింటికి డిఫరెన్స్ ఏంటిది? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ పేరెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే పేరెంట్ ఫీజు కడతాడు కాబట్టి వాళ్ళ కోరికలు తీర్చడం కోసం ఎన్ని డ్రామాలు జరగాలో అన్ని డ్రామాలు ప్రైవేట్ స్కూల్లో జరుగుతాయి.
రెండోది గవర్నమెంట్ స్కూల్స్ ఏంటంటే టీచర్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. టీచర్లు ఏమనుకుంటే అది చేస్తారు. కొంత అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఈజీ ఉంటే అది గవర్నమెంట్ స్కూల్స్లో చేస్తారు. కానీ అక్షరవనంలో మాత్రం చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. పిల్లవాడు ఏం కోరుకుంటే అది ఇవ్వడం. చైల్డ్ సైకాలజీ మీద చాలా రీసెర్చ్ చేసి అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని అక్షరవనాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు కదా, జనరల్గా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని 2 lakhs ఛార్జ్ చేస్తుంది, ఎల్కేజీకి 3 lakhs ఛార్జ్ చేస్తుంది. సో అక్కడ లగ్జరీని చూసేస్తున్నారా లేదంటే వాళ్ళ టీచింగ్ స్టైల్ని చూసేస్తున్నారా? ఇప్పుడు సమాజంలో ప్రయారిటీస్ అన్నీ మారినాయి. ఇంతకుముందు ఒక 100 ఎకరాల్లో ఒక ఇన్ని ఒడ్లు పండించినాము అనేది ఒక ప్రైడ్. నా దగ్గర ఒక 150 ఆవులు ఉన్నది, గోసంపద ఉన్నది అనేది ఒక ప్రైడ్. నేను మా ఊర్లో గుడి కట్టించాను అనేది ఒక ప్రైడ్. అట్లా సమాజంలో చాలా ప్రయారిటీస్ ఉండే. ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఏంటంటే పిల్లల చదువు అనేదే టాప్ ప్రయారిటీ. కాబట్టి తల్లిదండ్రులు అంతా ఏంటంటే నేను ఈ స్కూల్లో చదివిస్తున్నా, ఏ స్కూల్లో చదివిస్తున్నా అన్న వెంబడే తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆన్సర్ ఏం తెలుసా? సో అండ్ సో స్కూల్ అని చెప్పారు. సో అండ్ సో స్కూలు 3 lakhs ఫీజు అని చెప్తారు. కాబట్టి నేను ఎక్కువ ఫీజు ఇచ్చి చదివించడమే నేను గొప్ప అన్న అది ఈరోజు ఆ వాతావరణంలో ఒకరిని చూసి ఒకరు తల్లిదండ్రులు ఆ లగ్జరీ, ఆ బిల్డింగ్ ఎట్లుంది, తర్వాత వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎట్లుంది, తర్వాత అనే దాని మీదనే ధ్యాస ఉంది. కానీ పిల్లవాడు నేర్చుకోవడానికి అవసరమైన థింగ్స్ అక్కడెక్కడ ఉన్నాయని చూసే ఆలోచనలో తల్లిదండ్రులు లేరు. దానికి అనుగుణంగా పేరెంట్స్ ఏం కోరుకుంటే మేనేజ్మెంట్ అది ఇస్తుంది. మేనేజ్మెంట్ కూడా మంచి హోర్డింగ్లలో చూస్తే పెద్ద ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది, బాల్ ఉంటుంది, అక్కడ గ్రౌండే ఉండదు. వీళ్ళని ఆ హోర్డింగ్లో పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుగా ఇట్లా పెద్ద ఉంటుంది, అక్కడ ల్యాబే ఉండదు. అయినా సరే షటర్లలోకి పోవాలి, మనకి ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండదు, లైబ్రరీ ఉండదు, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అయినా సరే అదే స్కూల్లో, ఎందుకంటే ఫీజు ఎక్కువ. తర్వాత నేమ్ బ్రాండింగ్ అనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతుండ్రు. పిల్లలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, కష్టపడడానికి ఈ తేడాలే తెలియని పేరెంట్స్ గురించి ఇన్స్టిట్యూషన్స్ కూడా అట్లే బిల్డ్ అవుతున్నాయి. సో అన్ని స్కూల్స్లో ల్యాబ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇంటర్ చదివినప్పుడు ఎంపీసీ చేసినండే. సో నేను కూడా ల్యాబ్కి వెళ్ళలే, బట్ ల్యాబ్ పాస్ అయినా. ఓకే. సో ఆ ల్యాబ్ అనేది నిజంగా ఇప్పటికీ అంటే మీ రీసెర్చ్ సెంటర్లో కానీ బయట స్కూల్స్లో కానీ ల్యాబ్ లాగానే ఉందా లేదంటే నిజంగా వర్క్ అవుతున్నాయి ఈరోజు? అసలు బేసిక్గా లెర్నింగ్ అనేది టెక్స్టువల్ లెర్నింగ్, కోటెక్స్టువల్ లెర్నింగ్ అండ్ కాంటెక్స్టువల్ లెర్నింగ్ ఉంటుంది. 3 types ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. ఆ మూడింటికి డిఫరెన్స్? టెక్స్టువల్ లెర్నింగ్ అంటే ఏం లేదు, పుస్తకాలలో ఉన్న చదవాలి, బట్టి పట్టాలి, రీప్రొడ్యూస్ చేయాలి, మార్కులు తెచ్చుకోవాలి, సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఉన్నదంతా కూడా టెక్స్టువల్ లెర్నింగ్. కానీ కాంటెక్స్టువల్ లెర్నింగ్ అంటే కాంటెక్స్ట్ ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే ఒక స్పోర్ట్స్లో కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది, తర్వాత ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో, ఒక కల్చరల్ ఈవెంట్లో కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి అట్లా కాంటెక్స్టువల్ లెర్నింగ్లో చాలా పిల్లలు నేర్చుకుంటారు. తర్వాత టెక్స్టువల్, కోటెక్స్టువల్ అండ్ కాంటెక్స్టువల్. ఒకటి మాది అసలు కరికులమే లాంగ్వేజ్, లాజిక్ అండ్ లైఫ్ స్కిల్స్ అని 3గా స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్కి లాంగ్వేజ్ అవసరము, లాజికల్ థింకింగ్ అవసరము, ప్లస్ లైఫ్ స్కిల్స్ అవసరం. ఈ 3 ద్వారానే స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుంది అనే దాంట్లో లాంగ్వేజ్కి సంబంధించి మేము లాంగ్వేజ్ ల్యాబ్ అంటాం. ఆ లాంగ్వేజ్ ల్యాబ్లో ఏంటంటే వినడం ద్వారా మాట్లాడడం వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మీకు ప్రపంచంలో ప్రతి చెవిటివాడు మూగవాడే. అంటే చెవుడు ఉంటే స్వరం మంచిగా ఉన్నా కూడా వాడు మాట్లాడలేడు. ఎందుకు? వినిపించదు కాబట్టి. వినిపించదు. మీకు అడవి దొంగ సినిమాలో చిరంజీవి ఆఫ్ వరకు బా అని ఆ ఏనుగుల శబ్దము, సింహాల శబ్దం చేస్తాడు. ఎప్పుడైతే రాధ వచ్చి చిరంజీవితో మాట్లాడితే అప్పుడు, ఎందుకంటే వింటాడు కదా, అంతవరకు ఏం వినడు, ఆవుల శబ్దాలు అవే వింటాడు కాబట్టి అవే మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆమె వచ్చి మాట్లాడుతుందో ఆటోమేటిక్గా మాట్లాడడం వస్తుంది. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఈరోజు అన్ని స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు మారినాయి. మనం ఇంటి దగ్గర ఇంగ్లీష్ మాట్లాడరు, తర్వాత దోస్తులతోని మంచి తెలుగులో బూతులు ఖతర్నాక్ మాట్లాడుకుంటారు. స్కూళ్ళల్లో కూడా కమ్మురా, గోరా, సిట్రా ఇంగ్లీష్ మాట్లాడతారు. అసలు వాడు ఇంగ్లీష్ వినడానికి అవకాశం లేకుంటే వాడు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతాడు? కాబట్టి అసలు ఆ లాంగ్వేజ్ ల్యాబ్ అనే పర్పస్ అంటే వినడం ద్వారా మాట్లాడడం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయింది, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ రాయాలి. కానీ ఇంటి దగ్గర వాడు ఇంగ్లీష్ ఇవ్వడు. అంటే ఇంగ్లీష్ అన్నవేమో అందరికీ ఏంటంటే ఇది బాగా చదువుకున్నోనికే ఇంగ్లీష్ వస్తుంది. అమెరికాలో అడుక్కునేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు, ఎందుకంటే వాడు పొద్దున్న లేస్తే ఇంగ్లీషే వింటాడు కాబట్టి వాడు ఇంగ్లీషే మాట్లాడతాడు. మన అమ్మ నాన్న పొద్దున్న లేస్తే తెలుగు మాట్లాడతాం కాబట్టి తెలుగే మనం ఆటోమేటిక్గా వింటాం కాబట్టి మాట్లాడతాం. కాబట్టి వినడం ద్వారానే మాట్లాడడం వస్తుంది. అందుకోసమే అక్షరవనంలో లాంగ్వేజ్ ల్యాబ్ అని క్రియేట్ చేయాలి. అంటే ల్యాబ్ మీనింగ్ఫుల్ ల్యాబులు ఉండాలి, సింబాలికల్ ల్యాబులు కాదు. కాబట్టి అక్షరవనంలో
నా పిల్లలు మంచిగా లాంగ్వేజ్ పెట్టుకొని వింటూ ఉంటారు. అమ్మ కూడా మనకు భాష ఏమన్నా సిలబస్ చెప్పిందా భాష ఏమన్నా? అమ్మ ఏందో మాట్లాడుతుంటే విని మనం నేర్చుకున్నాం. అరే ఇక్కడ రారా అంటే చెయ్యి ఇట్లా అన్నప్పుడే రారా అంటే దగ్గరికి రావాలన్న సైన్ వచ్చింది, మాట వచ్చింది. కాబట్టి ఆటోమేటిక్గా రారా అంటే రావాలి, పోరా అంటే పోవాలి. ఇట్లనే హిట్ అండ్ ట్రయల్లోనే భాష నేర్చుకున్నారు. అంతే కదా. ఇప్పుడు మా లాంగ్వేజ్ ల్యాబ్లో కూడా పిల్లలకి అసలు ఇంగ్లీష్ ఏమీ రాకున్నా సరే వాళ్ళ లాంగ్వేజ్ చూస్తూ ఆ పిక్చర్ చూస్తుంటారు. ఏదైనా డాక్యుమెంటరీ కానీ ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటే ఆ పిక్చరే వాడి లోపల చాలా థింగ్స్కి ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ కనెక్ట్ అయినప్పుడు భాషను కూడా వాడు ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి ఈజ్, వాజ్, దట్టు ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఏంటనేది హిట్ అండ్ ట్రయల్లోనే భాష నేర్చుకునే అవకాశం ఉంది. అట్లా ఒక 1300 గంటలు ఏ భాష వింటే ఆటోమేటిక్గా ఆ భాష మాట్లాడడం మొదలు పెడతారు. 1300 గంటలు అంటే బేసిక్గా అమ్మతో కూడా ఏం లెక్క పెట్టలే, కానీ మేము రీసెర్చ్ సెంటర్ కాబట్టి మేము కొంత దాని మీద వర్క్ చేసినాము. కాబట్టి అట్లా ఒక నెంబర్కి వచ్చినాం, 22 నెంబర్. ఇంకా అట్లా కంటిన్యూ ఒక 3000 అవర్స్ వింటే ఆ ఫ్లూయెన్సీ ఆటోమేటిక్గా వచ్చేసేస్తుంది. కాబట్టి వినడం ద్వారా మాట్లాడడం వస్తుంది, చదవడం ద్వారా రాయడం వస్తుంది. కాబట్టి మా దగ్గర కూర్చొని ఆనందంగా కథల పుస్తకాలు చదువుతారు పిల్లలు. ఆ కథల పుస్తకాలలో వాని ఇమాజినేషన్లోకి పోతాడు. అసలు బేసిక్గా చదవడం అంటే అక్షయ్ కదా నీ పేరు. నేను అక్షయ్ అనే ఒక శబ్దం నా నోట్లో నుంచి వస్తే నాకు మైండ్లోకి ఏమొస్తుంది? అక్షయ్ గడ్డము, అక్షయ్ అద్దాలు, ఇవన్నీ నా మైండ్లోకి వస్తుంది. అక్షయ్ పిక్చరు వచ్చిన వెంబడి, అక్షయ్ని చూసిన వెంబడి నా నోట్లో నుంచి అక్షయ్ అనే సౌండ్ వస్తుంది. తర్వాత నాకు అక్షయ్ అనే సౌండ్ వచ్చిన వెంబడి నా మైండ్లోకి అక్షయ్ పిక్చర్ వస్తుంది. ఇదే చదవడం అంటే. కాబట్టి ఈ ఇమాజినేషన్ ఎక్కడ సాధ్యమైంది అంటే స్టోరీ బుక్ రీడింగ్లోనే ఈ ఇమాజినేషన్ సాధ్యమైంది. అంటే ఒక కుందేలు, తాబేలు అని చదువుతుంటే వాడు కుందేలు అన్న వెంబడే తెల్లగుండి, ఆ చెవులు పెద్దగుండి, ఈ ఇమాజినేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ పిక్చర్ వస్తుంది, దాంతోపాటు వర్డింగ్ కూడా. కుందేలు అంటే కూ, తర్వాత చున్నాదేలు అన్న ఆ పదం కూడా మన లోపల ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతుంది. కాబట్టి పిల్లలకు కథలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కథలు డెన్సిటీ అన్నారు అనుకోండి, మీరు ఏమి ఇమాజిన్ చేసుకుంటారు డెన్సిటీలో? ఏమి ఇమాజినేషన్ ఏమి ఉండదు. అదే కుందేలు అన్న వెంబడే మీ మైండ్లోకి వస్తుంది కదా, తాబేలు అన్న వెంబడే ఒకటి మీకు మైండ్లోకి వస్తుందా లేదా? కాబట్టి కథల పుస్తకాలు చదవడం వల్ల పిల్లలకి ఆ పదాల మీద గ్రిప్ వచ్చేస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది. కాబట్టి వినడం ద్వారా మాట్లాడడం వస్తుంది, చదవడం ద్వారా రాయడం వస్తుంది. చదవడము రాయడము అనేది ఫిజికల్గా డిఫరెంట్. అంటే చదవడం అంటే ఇట్లా పుస్తకం పెట్టుకొని చదువుతాం, రాయడం అంటే ఇట్లా కూర్చొని రాస్తాం. కానీ మైండ్లో మాత్రం సేమ్ జరుగుతుంది. అక్షయ్ అన్న వెంబడే అక్షయ్ అన్న పదమే నా మైండ్లో రన్ అవుతుంది. అందరు ఏంటంటే రాయడం అని అంటే ఏంటంటే గుండ్రంగా రాయడం, అది డిఫరెంట్. ఆ మనసులో ఉన్న భావాన్ని రాయడం ఉంది చూడు, రాయడానికి కాపీయింగ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. మా శ్రీపతి రెడ్డి గారు దీని గురించి చాలా ఎక్కువ చెప్తారు. ఆయన రీసెర్చ్ అంతా దాని మీద ఉంది కాబట్టి మీకు అంత టైం లేదు కాబట్టి నేను అవుట్లైన్ చెప్తున్నా. ఎందుకంటే ఏదైనా సబ్జెక్ట్ చెప్పినా మీరు ల్యాబ్ అన్నవేం కూడా అది లాంగ్వేజ్ ల్యాబ్ అంటే దాని వెనుకనే ఒక గంట సేపు చెప్తాను నేను లాంగ్వేజ్ ల్యాబ్ గురించి, ఎందుకంటే దానికి పూర్తిగా అర్థం కావాలంటే. కాబట్టి ఆ రాయడము అనేది గుండ్రంగా రాయడం మొదలు కాకుంటే వాని మైండ్లోకి ఏమొస్తే అది వందే మాత్రం అంటే వందే మాత్రం అని రాసేసేస్తాడు. సో ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ఫిజిక్స్ ల్యాబ్ అని, కెమిస్ట్రీ ల్యాబ్ అని, జువాలజీ ల్యాబ్ అని చెప్పారు కదా. సో ఆ ల్యాబ్స్ ఏంటివి అసలు? అచ్చా ఇప్పుడు మామూలుగా వంట ఉందనుకోండి, ఇప్పుడు మనకు ల్యాబ్లల్లో ఇట్లా బీకర్ ఇట్లా వేసి కలర్ మారినప్పుడు బ్యూటిఫుల్ ఇది కలర్ మారింది, అది పెద్ద ల్యాబ్, సంవత్సరానికి ఒక్క గంట సేపు పెట్టేసేసి అది ల్యాబ్గా పెడతారు. కానీ అసలు మన వంట రూమ్ అంతా కెమిస్ట్రీ ల్యాబ్ ఇంకేముంది చెప్పండి? ఇప్పుడు రోజు కలర్లు మారుతాయి, తర్వాత స్మెల్ మారుతుంది. కాబట్టి మేము వంట రూమ్ని కెమిస్ట్రీ ల్యాబ్ అంటాం. కాబట్టి వాడు అసలు అందులో వే చేసుకుంటాడు. మా దగ్గర అసలు పిల్లలే వంట చేస్తారు. పిల్లలే 5th, 6th, 7th పిల్లలు ఒక 4 గంటలు టైం ఇస్తే 1000 మందికి వండి పెడతారు. వండి పెడితే మళ్ళీ మీరు రోజు తినేదానికంటే డబల్ తింటారు, అంత టేస్ట్ కూడా వండి పెడతారు. కాబట్టి ట్రైనింగ్ ఎట్లా అంటే ట్రైనింగ్ కూడా ఏంటంటే అది అసలు టీచర్ చేయాల్సిన పని అది. అంటే ఫెసిలిటేట్ చేయడం. మా శ్రీపతి రెడ్డి గారు వంట రూమ్లో అంటే ఆ రోజు టీచ్ చేయొద్దు, టీచింగ్కి అవసరమైన చాలా థింగ్స్ని స్టడీ చేసి పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు అనే దాని మీద మనం ఆలోచించాలి. దానికి శ్రీపతి రెడ్డి గారు ఇప్పుడు మామూలుగా వంట ఎట్లా చేస్తారు, 100 మందికైనా 1000 మందికైనా ఇద్దరికైనా అందాదే వేస్తారు. మా మిస్సెస్ అందాదానే వేసేస్తుంది. శ్రీపతి రెడ్డి గారు వంట రూమ్లో కూర్చొని
వాళ్ళ మిస్సెస్ అందాదా, వాళ్ళ అమ్మ అందాదా, వాళ్ళ అమ్మమ్మ అందాదా, వంట రూమ్ వల్ల అందాదా, వంట వల్ల అందాదా, ఈ అందాదాలన్నింటినీ యావరేజ్ తీశారు. యావరేజ్ తీసి పర్ పర్సన్ మీరు ఒక పప్పు కూర వండితే మీరు ఎన్ని గ్రాముల పప్పు తింటారు ఒక మనిషి, ఇన్ని గ్రాముల పప్పుకి ఎన్ని గ్రాముల నూనె అవసరము, ఎన్ని గ్రాముల ఉప్పు అవసరము, ఎన్ని గ్రాముల పసుపు అవసరము, ఇవన్నీ కూడా డిఫైన్ చేసి పెట్టిండ్రు. రకరకాల హిట్ అండ్ ట్రయల్లో డిఫైన్ చేసి పెట్టిండ్రు. చేసి ఆ మెనూని ఆన్ పేపర్ రికార్డ్ చేసిండ్రు. కాబట్టి ఈరోజు 123 మంది పిల్లలు ఉన్నారు. 123 మంది పిల్లలు అన్న వెంబడే 123 ఇంటూ 3 గ్రాములు, ఇన్ని కిలోల పప్పు కావాలి, దీనికి ఉప్పు ఎంత కావాలి. పిల్లలంతా వేయింగ్ మిషన్కి పోయి ఆ వంట మెజర్మెంట్ తీసుకుంటారు. ఆ మెజర్మెంట్ ప్రకారము ఫస్ట్ ఏ నిమిషంలో ఏ సెకండ్లో ఆయిల్ వేయాలి, ఆయిల్ తర్వాత ఉల్లిగడ్డలు ఏమేయాలి, పసుపు ఎప్పుడు వేయాలి, ఇవన్నీ కూడా డిఫైన్ అయి ఉన్నాయి. కాబట్టి పిల్లలు అవన్నిటిని తీసుకెళ్ళి ఆ ప్రకారం వంట చేసేస్తారు. చేసేటప్పుడు వానికి రకరకాల రంగులు మారుతుంటాయి, అది మాట్లాడుతారు. కానీ దీంట్లో మీకు ఆ వంట అనే ఒక్క స్కిల్ నేర్చుకుంటే మీకు రేపు స్పేస్లో పోయినాక కూడా ఇవే స్కిల్స్ అవసరం. ఏది అంటే ముందు ఏం ప్రీ తయారీ ఏంటి, స్పేస్లో పోవాలంటే ప్రీ తయారీ ఏంటి, తర్వాత యాక్షన్ ఏంది, తర్వాత వచ్చిన తర్వాత ఏంది, అంతే కదా. ఇప్పుడు కూడా వంట చేసేటప్పుడు ముందేంది, రేపు ఇడ్లీలు చేయాలంటే ఈరోజు మొత్తము మీకు తెలియదు, మీ మిస్సెస్కు తెలిసి ఉంటుంది, అది ఎప్పుడు నానబెట్టాలి. ఇడ్లీ అన్నం వెంబడే ఇడ్లీ దేవో భావ అంటే ఇడ్లీలు వచ్చి ప్లేట్లో వడవు, ముందు రోజు మొత్తం నానబెట్టుకోవాలి, అంటే ప్రీ తయారీ అదంతా ఉంటుంది. కాబట్టి అట్లా పిల్లలు ముందు ఏం తయారు చేసి పెట్టుకోవాలి, మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలి, తర్వాత వంట వండేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ అన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటారు. అది కెమిస్ట్రీ ల్యాబ్గా ఉపయోగపడుతుంది. తర్వాత ఎథిక్స్ మారల్స్ కూడా ఉన్నాయి ఇందులో. మీకు మాతృదేవోభవ పితృదేవోభవ అని గట్టిగా అరుస్తారు పిల్లలు. మాతృదేవోభవ అంటే అమ్మ గొప్పతనం గట్టిగా అరవడం వల్ల తెలియదు. అమ్మ ఉదయం నుంచి రాత్రి వరకు ఏమేం చేస్తుందో అది పిల్లవాంతో చేయిస్తే అప్పుడు అమ్మ గొప్పతనం తెలుస్తుంది. అమ్మ ఎన్నింటికి లేస్తుంది, హాలిడే ఉందా అమ్మకి? 5ంటికి లేస్తే రాత్రి 9 వరకు అన్ని పనులు వండాలి, గిన్నెలు కడగాలి, వండి పెట్టాలి, ఇవన్నీ. మా దగ్గర పిల్లలు సేమ్ 5 గంటలకు లేచి స్నానం చేసి వంట రూమ్లోకి పోతే వాళ్ళే ఆ నలుగురే బ్రేక్ఫాస్ట్ వండాలి, లంచ్ వండాలి, డిన్నర్ వండాలి, వడ్డియాలి, సర్దాలి, మిగిలితే తినాలి, మిగిలకుంటే ఒకరోజు వాడిని తినకుండా పెద్ద ఫరక్ పడదు. అమ్మ కూడా ఎన్నోసార్లు తినకుండా ఉంటుంది. మీరు మంచి వచ్చి లేకపోతారు, పోయినాక వాళ్ళ ఇంటోళ్ళు ఏం చేస్తుందో మీకు తెలియదు. అట్లా అమ్మ ఎన్నోసార్లు తినకుండా ఉంటుంది. వీడు అమ్మ డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి ఓ రోజు తినకుండా కూడా ఉంటాడు. లాస్ట్కి ఇవన్నీ చేసినాక రాత్రి 9ంటికి ఆ గిన్నెలన్నీ కడిగి ఆ షెల్ఫ్లో పెట్టేటప్పుడు వాడు అమ్మ అంటాడు. ఆ అమ్మనే మాతృదేవోభవ. నడువు చక్కగా ఏంటది కదా 5 నుంచి రాత్రి వరకు. కాబట్టి ఇంట్లో కెమిస్ట్రీ ల్యాబ్ వచ్చేసింది, కలర్లు వచ్చినాయి, వాల్యూస్ వచ్చినాయి, ఎథిక్స్ వచ్చినాయి, నాలెడ్జ్ వచ్చింది, చాలా మల్టిపుల్ స్కిల్స్ కూడా నేర్చుకున్నారు. ఇంతకంటే బెస్ట్ ల్యాబ్ ఏముంటుందండి? అట్లా మాది కెమిస్ట్రీ ల్యాబ్ అంటే వంట గదే కెమిస్ట్రీ ల్యాబ్. తర్వాత ఫిజిక్స్ ల్యాబ్ అంటే ఫిజిక్స్ అంటే మెజర్మెంటు, ట్రయాంగిల్, ఇది ఎన్నిసార్లు చెప్పినా వానికి ఏం అర్థం కూడా రాదు. బేసిక్గా ఒక సర్వే చెప్పిండ్రు, మీ చుడిదార్ సైజ్ ఎంత ఉంది అంటే ఓడు 30 మీటర్లు చెప్పిండ్రు, ఓడు 30 సెంటీమీటర్లు చెప్పిండు. దాదాపు 30,000 మంది చెప్తే చుడిదార్ సైజు 5% కూడా కరెక్ట్ చెప్పాలి. అంటే బేసిక్ మెజర్మెంట్ తెలియకుండా వానికి ఫిజిక్స్లో చాలా సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలు ఏమన్నా అర్థమవుతాయా? మా దగ్గర పిల్లలు వెల్డింగ్ చేస్తారు, అందులో డైమెన్షన్స్ తెలుస్తాయి, తర్వాత మెజర్మెంట్ తెలుస్తుంది, తర్వాత యాంగిల్స్, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ అన్నీ కూడా ఫ్యాబ్రికేషన్ ద్వారా వాడు ఫిజిక్స్ నేర్చుకుంటాడు. రేపు ఇదే స్పేస్లో పోయినా కూడా ఫిజిక్స్ ఇదే థియరీస్ ఫిజిక్స్లో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మా దగ్గర 45 ఆవులు ఉన్నాయి. 45 ఆవులు ఈరోజు దేశంలో 10 ఆవుల కంటే ఎక్కువ ఏ గోశాల కానీ ఏ డైరీ ఫామ్ కానీ వితౌట్ బీహార్ లేబరు, ఒరిస్సా లేబర్ లేకుండా ఏ గోశాల లేదు. ఓన్లీ గోశాల 45 ఆవులు పిల్లలతో మేనేజ్ అవుతున్న ఓన్లీ గోశాల ఎక్కడుందంటే మీకు అక్షరవనంలో ఉంది. వాడు పొద్దున 5 గంటలకు లేచి పేడ తీసే కాడ నుంచి మొదలు పెడితే రాత్రి పాలు విండే వరకు మొత్తం తెలిసిపోతే జ్వాలజీ. ఇంకంతకంటే ఏముంటుంది అసలు? వాడు అసలు ఆవు గట్టిందా, ఈనిందా, దూడ ఏం చేస్తుంది, దూడ ఏం తింటుంది, ఎన్ని పాలు విండితే మనకు అవసరం వస్తుంది, దూడకి ఎన్ని వదలాలి, తర్వాత ఎఫెక్షను, ఇవన్నీ చాలా విషయాలు జ్వాలజీ ల్యాబ్లో నేర్చుకుంటాడు. మాకు ఒక వెటర్నరీ డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు అని ఉన్నారు. ఆయన పిల్లలకు వచ్చి ఆ మధ్య ఒక ఆవు చనిపోతే పోస్ట్ మార్టం చేద్దామని అడిగిండ్రు, తాత పోస్ట్ మార్టం చేద్దామని. అంటే పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళ పిల్లలకి భయపడతారని చెప్పి ఆవును కోయకుండా
కోడిని కోసి చూపించిండు. మీకు ఎప్పుడో ఒకసారి బొద్దింకని తీసి ఇట్లా వేసి నీ అమ్మ ఇరగదీసి జువాలజీ ల్యాబ్. పిల్లలు అసలు వెనక నుంచి చేయి పెట్టి ఎన్నో నెలలు కూడా చెప్పగలుగుతారు. అంటే అది రియల్ టైం ప్రాజెక్ట్. అది ఆ ఎక్స్పీరియన్స్తోని పిల్లలు చాలా జువాలజీ ల్యాబ్. అదేవిధంగా బాటనీ ల్యాబ్. మా దగ్గర 50,000 ప్లాంటేషన్ ఉంది, 50,000. అసలు ఒక మొక్క ఎండలో పెడితే దాని పని ఏమవుతుంది, పూర్తిగా నీడలో పెడితే ఏమవుతుంది, నీళ్ళు ఎక్కువ పోస్తే ఏమవుతుంది, నీళ్ళు తక్కువ పోస్తే ఏమవుతుంది, కొమ్మ పెడితే ఏమవుతుంది, విత్తనం పెడితే ఏమవుతుంది, ఇట్లా మల్టిపుల్ గ్రాఫ్టింగ్ ఏంది. మా దగ్గర 50,000 మొక్కలు పిల్లలే నర్సరీ మేనేజ్ చేస్తున్నారు. దీనికంటే బాటనీ ల్యాబ్ ఏముంటుందండి? కాబట్టి ల్యాబ్ అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉండాలి. కాబట్టి మేము లాంగ్వేజ్ ల్యాబు, ఫిజిక్స్ ల్యాబు, కెమిస్ట్రీ ల్యాబు, బాటనీ ల్యాబు, జువాలజీ ల్యాబు. ఇందులో ఏంటంటే ఇప్పుడున్నది టెక్స్టువల్ లెర్నింగ్, పరీక్షలు రాయడం కోసం ఉపయోగపడుతుంది. అట్లా ఇది కాంటెక్స్టువల్ లెర్నింగ్ అనేది ఈ ల్యాబ్ల ద్వారా జరుగుతుంది. ఒక్కసారి వాడు ప్రాక్టికల్గా నేర్చుకున్న తర్వాత మర్చిపోవడం ఉంటుందా? ఇప్పుడు మీరు చదివిన పిల్లలు ఎగ్జామ్ అందరు రాసి 100కు 100 మార్కులు వస్తాయి కదా, వానికి రిజల్ట్ వచ్చిన తెల్లారి మళ్ళీ పేపర్ పెట్టండి, 50 మార్కులు కూడా రావు. ఎందుకు మరి ఆ చదువు? కాబట్టి ఆ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ల్యాబ్ల ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మేము ప్రాక్టికల్గా పిల్లల్ని అందులో చాలా మల్టిపుల్ థింగ్స్, చైల్డ్ సైకాలజీకి సంబంధించిన ఒక 100 అంశాలు ఉంటాయి మేము చేసే ప్రతి పనిలో కూడా. కానీ బయట సమాజం ఏంటంటే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టాలి, గొర్రెలను కూర్చోబెట్టినట్టు పెట్టాలి. వానికి ఈరోజు గమ్మత్ ఏంటంటే మేము చదువుకునేటప్పుడు లాస్ట్ వచ్చినోనికి 3-4 మార్కులు వచ్చేది 100కి. ఇప్పుడు లాస్ట్ వచ్చినోనికి 92 మార్కులు వస్తాయి, ఫస్ట్ వచ్చినోనికి 100 వస్తాయి. ఎందుకు 92 వస్తాయి అనుకుంటారు? వాళ్ళ పేరెంట్స్ ఫీజులు కడతారు కాబట్టి వాళ్ళ ఫీజులు ఎక్కువ కోసం 92 ఇస్తారు. లాస్ట్ వచ్చినోనికి 92, వానికి అసలు చదవడం రాదు, రాయడం రాదు. 92 ఎట్లా వస్తాయి? వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చుట్టాలలో చెప్పుకోవాలి, మీ వానికి ఎన్ని వచ్చినట్టే 92 వచ్చినాయి, కొద్ది కాన్సన్ట్రేట్ చేస్తే మా వానికి వస్తాయి. పర్పస్ అది చుట్టాలలో చెప్పుకోవడం. పేరెంట్స్ వాళ్ళని మోసం చేసుకుంటారు, పిల్లలను మోసం చేస్తారు. దానికోసమే ఈ లెర్నింగ్ అనేది రకరకాలుగా జరుగుతుందని. అందుకోసం మేము అక్షరవనం అనేది ఒక రీసెర్చ్ సెంటర్. అందుకోసం మేము ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని వర్క్షాప్స్ పెడతాం. పేరెంట్ని ఎడ్యుకేట్ చేయడం కోసం. మీ పిల్లల్ని మొత్తం ఇన్స్టిట్యూషన్ చూడదు, ఇన్స్టిట్యూషన్ లెర్నింగ్ సెంటర్ అంటే ఆడ ఫ్రెండ్స్తోని పిల్లలు తిరగడానికి, కలవడానికి, ఒకరికొకరు మాట్లాడుకోవడానికి, ఆ కమ్యూనికేషన్కి స్కూల్ ఉపయోగపడుతుంది. కానీ చాలా మల్టిపుల్ థింగ్స్ మీ అమ్మమ్మ నేర్పేది అమ్మమ్మ నేర్పుతుంది, నానమ్మ నేర్పేది నానమ్మ నేర్పుతుంది, నాన్న నేర్పేది నాన్న నేర్పుతుంది, సమాజం నేర్పేది సమాజం నేర్పుతుంది, నేచర్ నేర్పేది నేచర్ నేర్పుతుంది. లెర్నింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. వాటిని అన్నింటికి మీరు పిల్లల్ని ఎక్స్పోజ్ చేయండి. నేను ఈ మధ్య తెలంగాణ అసలు స్టడీ బోర్డ్ ఏమి ఉండదా మీ దగ్గర? ఓన్లీ రీసెర్చ్ అయినా? రీసెర్చ్లో కూడా మేము అంటే ఏంటంటే వానికి బేసిక్ ఫండమెంటల్స్ ఎట్లా నేర్పాలో, ఫస్ట్ అసలు బేసిక్గా బునాది మంచిగా ఉంటే ఆ తర్వాత బిల్డింగ్లు ఎన్నైనా కట్టుకోవచ్చు కదా. అసలు ఇప్పుడు ఈరోజు మీకు అన్ని సర్వేలు చెప్తున్నాయి, అసలు ప్రథమ అన్ని సర్వేలు బేసిక్గా ఈరోజు ఫండమెంటల్స్ లేవు అన్నది ఎన్నో సర్వేలు చెప్తున్నాయి. న్యూమరసీ అండ్ లిటరసీ మీద చాలా సర్వేలు జరిగినాయి. ఓకే, మీకు 9th క్లాస్ పిల్లలు తెలుగు 1 పారా చదవలేడు, 1 పారా రాయలేడు. తర్వాత బేసిక్ అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజనే రాదు. వానికి టెక్నామెట్రీ అని, క్యాలిక్యులస్ అని విపరీతంగా చెప్తున్నాం. కాబట్టి ఆ ఫండమెంటల్స్ ఇవ్వడంలోనే సిస్టమ్ ఫెయిల్ అయింది. కాబట్టి ఒకసారి మా బేసిక్ రీసెర్చ్ థియరీ కూడా ఏంటంటే హౌ టు లెర్న్, హౌ టు థింక్. నేర్చుకోవడం ఎలాగో నేర్పిస్తాం, ఆలోచించడాన్ని అలవాటు చేస్తాం. టీచర్ చేయాల్సింది అది. వాడిని ఆలోచించడాన్ని అలవాటు చేయడము, నేర్చుకోవడం ఎలాగో నేర్పిస్తే వానికి జీవితానికి ఏది అవసరమైనా వాడు నేర్చుకుంటారు. ఇప్పుడు సిలబస్ అని చెప్పి ప్రశ్నలు జవాబులకు ఇవ్వడంతో వాడి నాలెడ్జ్ అసలు ఏమీ ఇంప్రూవ్ కావట్లేదు. కాబట్టి రీసెర్చ్ సెంటర్ లెర్నింగ్ మెథడాలజీ మీద మేము వర్క్ చేస్తున్నాము. ఆ లెర్నింగ్ మెథడాలజీలో చాలా చేంజెస్ వచ్చినాయి. సొసైటీలో కూడా సిచ్యువేషన్ చాలా మా అప్పుడు అట్లుండే అని అంటారు ఈ తల్లిదండ్రులు. అరే మేము ఎప్పుడు చదువుకుంటుంటే మేము మొబైల్ కూడా చూడకపోతుంటే అంటున్నాయి. నీకు మొబైలే గతి లేదు, గతి లేక సుల్లే. ఈయన పెద్ద గొప్పోడు అనుకుంటాడు. అసలు ఇన్ని మొబైళ్ళ మధ్యలో, ఇన్ని టీవీల మధ్యలో ఈరోజు పిల్లలు చాలా గ్రేటు. తల్లిదండ్రులే ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు తప్పిస్తే పిల్లలు అంటే అసలు వాడికి ఆడుకోవడానికి టైం ఇస్తే వాడు మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. ఈరోజు ఫిజికల్ యాక్టివిటీ ఉందా? వాడు స్కూల్లోనే గంటలు కూర్చొని నడుము నొప్పి వస్తుంది, ఇంత అద్దాలు వస్తాయి. మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ వాడిని ట్యూషన్ పేరు మీద, ట్యూషన్ వాడు వెళ్ళిపోయినాక మళ్ళీ హోంవర్క్ పేరు మీద. వాడిని అసలు పిల్లవాని డెవలప్మెంట్లో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, హెల్త్ అవేర్నెస్ ఉండాలి, తర్వాత వాల్యూస్, రిలేషన్స్, కమ్యూనికేషన్ ఇవి ఏవీ లేవు. మార్కులు వచ్చేస్తే వాడు బాగుపడతాడు అనుకుంటున్నాను. దాంతోనే సిస్టంలోనే చేంజ్ రావాలి. సో ఇప్పుడు జనరల్గా ఒక పేరెంట్ ఏం చూస్తాడంటే పక్కింటోడు బీటెక్ చేస్తే నా కొడుకు బీటెక్ కావాలి, లేదంటే అక్క కొడుకు బీటెక్ చేస్తే నా కొడుకు బీటెక్ చేయాలని చెప్పి.
అట్లా బీటెక్ డాక్టర్ చేపిస్తుంటే నిజంగా వాళ్ళు బయటికి వచ్చాక అంత స్కిల్ని కానీ అంత ఎడ్యుకేట్ అయ్యి వస్తున్నారా? అస్సలు ఇప్పుడు తల్లిదండ్రుల కోరికలు తీర్చుకోనికే అండి పిల్లలను సావగొడుతున్నారు. వాడు మేనమామ కొడుకు ఎవడో ఇంజనీర్ ఉంటాడు, వీడిని చదవమంటాడు ఇంజనీరింగ్. అసలు నాకు లెక్కలే రావు. నేను అసలు మా ఇంట్లో కూడా చెప్పకుండా బైపీసీ తీసుకున్నా. ఎందుకంటే నాకు ఆ ఇండిపెండెన్స్ మా ఇంట్లో ఉండే కాబట్టి నాకు మ్యాథ్స్ రాదనేది నాకు తెలుసా, మా మేనమాకు తెలుసా? నాకు తెలుసు కదా నా స్ట్రెంగ్త్ ఏంది, నా వీక్నెస్ ఏంది. కాబట్టి సమాజంలో వాడు డాక్టర్ అయ్యిండు, వాడు క్లినిక్ పెట్టిండు, ఇన్ని కోట్లు సంపాదిస్తుండు, మా కొడుకు డాక్టర్ కావాలనుకుంటారు. వీడు ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యిండు, అయ్యి నెలకు 3 లక్షల జీతం వస్తుంది, వాట్ సాఫ్ట్వేర్ కావాలనుకుంటారు. నా కెపాసిటీస్ వేరు, అసలు నేను నేర్చుకున్నది వేరు. కాబట్టి అసలు అంటే పిల్లల ఇంట్రెస్ట్ని మనం ప్రొటెక్ట్ చేయడం అనేదే పేరెంట్గా మనం చేయాల్సింది. పిల్లలకి ఓవరికి మీరు ల్యాబ్లో కూర్చొని ఎన్ని గంటలన్నా పని చేయగలుగుతారు. నన్ను ల్యాబ్లో వస్తే నాకు పిచ్చి లేచిపోద్ది. నేను మొత్తం ఊరంతా తిరిగి రమ్మంటే మొత్తం తిరగడంలో నేను ఎంజాయ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక నేచర్ ఉంటుంది. వాడు కూర్చొని పని చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడు తిరిగి పని చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడు మాట్లాడడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవ్వరితో మాట్లాడకుండా పని చేసుకోవడంలో ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క రకంగా నేర్చుకుంటాడు. కాబట్టి అసలు తల్లిదండ్రులు అట్లా అసలు వాళ్ళ నాన్న అనుకున్నట్టు వాళ్ళు అయ్యిండ్రా? ఒకసారి మీరు అడగండి ఆ పేరెంట్స్ని. ఎవ్వడు కాలే, కానీ వీడు అనుకున్నట్టు మాత్రం పిల్లవాడు కావాలంట. ఎట్లా అవుతుందండి అది? సాధ్యమవుతుంది? కాబట్టి అసలు తల్లిదండ్రుల కోరికలు తీర్చడం కోసం ఈరోజు పిల్లలు సఫర్ అవుతున్నారు. కాబట్టి పిల్లలకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి ఆ నేర్చుకునే క్రమంలో పిల్లల ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి అందులో ప్రోత్సహిస్తే వాడు రాణించగలుగుతాడు. మీరు ఇట్లా ల్యాబ్లో ఒక స్టూడియో పెట్టి మీ స్కిల్ ఇది, మిమ్మల్ని తీసుకుపోయి ఏదో కోడింగ్ చేయమంటే మీరు చేస్తారా? చేయలేరు కదా. మీరు అసలు దీంట్లో ఎట్లా వీడియోలో పడతా, నా గడ్డం ఎట్లుండాలి, ఇట్లా మీరు ఇందులో ఆలోచించి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ కాబట్టి అందులో డ్రెస్సింగ్ ఎట్లుంటే బాగుంటుంది, కలర్ కాంబినేషన్ ఏందనేది మీ ఇంట్రెస్ట్. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఇట్లా ఇంజనీర్లు, డాక్టర్లు కావాలనుకో, దానంతా ఫూలిష్నెస్ ఇంకోట్లేదు. తర్వాత ఈ రాను సాఫ్ట్వేర్ కొద్ది మందికి ఏదో అవకాశాలు దొరికిందంటే అది ఆ టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్న క్రమంలో హ్యూమన్ రిసోర్సెస్ని తగ్గించడానికి ఈ సాఫ్ట్వేర్ వచ్చేసింది. అయిపోయినాయి, కంప్యూటర్లు వచ్చినాయి. ఇప్పుడు ఒక్కటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాక అసలు ఈ సాఫ్ట్ వర్క్ చేయడానికి అసలు స్కోపే ఉండదండి. వీడు ఈ సాఫ్ట్ వర్క్ నేర్చుకుని నేను బాగుపడతాను వాడు లాస్ట్కు సెక్యూరిటీ గార్డు కొనుక్కొస్తారు. ఇంజనీర్లు అందరూ కూడా దాంట్లో బుర్ర ఏం పెట్టదు, ఇట్లనే కూర్చొని ఉంటారు. ఎవడైతే పని ఇప్పుడు మా దగ్గర అక్షరంలో వాడు ఆవు పేడ తీయడానికి రెడీ, వంట చేయడానికి రెడీ, ఉల్లిగడ్డలు కోయడానికి రెడీ, అన్నిటికీ రెడీ అయినోడు ఎలాంటి పనులన్నా కూడా చేయగలుగుతారు. పేరెంట్స్ ఒప్పుకుంటున్నారు సార్ వాళ్ళ పిల్లలతో ఆ పనులు చేపిస్తామంటే? అసలు పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు మా దగ్గర. అంటే వాడికి అర్థం అయ్యి ఉంటే వాడు పనిలో ఎంగేజ్ అయ్యిండు కాబట్టి మొబైల్ లేదు. ఇప్పుడు వాడు తినాలంటే కూడా మొబైల్ కావాలి, వానికి పనే లేదు అసలు. వాడిని ఎంగేజ్ అయ్యే లైబ్రరీస్ లేవు ఈరోజు, వాడు ఎంగేజ్ అయ్యే స్పోర్ట్స్ సెంటర్ లేవు, వాడు ఎంగేజ్ అయ్యే వాళ్ళ అమ్మమ్మ నానమ్మ చెప్పే పనులు చెప్పట్లేదు. ఇవేం చెప్పకుండా వాడిని కూర్చొని చదవమంటే ఏం చదువుతాడండి? అంటే ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటిదంటే నేను యూకే వెళ్ళేసి వచ్చినా అని చెప్పాను కదా. ఇక్కడ మనము వెయిటర్లు కానీ వెయిట్రెస్గా కానీ పని చేయాలన్నా లేదంటే బాత్రూమ్ క్లీన్ చేయాలన్నా చాలా నామోస్గా ఫీల్ అవుతాం. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం మనం అందరం చేస్తాం, పైసలు కావాలి కాబట్టి. సో అందుకని చెప్పి ఆ క్వశ్చన్ అడిగిన పేరెంట్స్ ఒప్పుకుంటున్నారా అని. అదే ఇప్పుడు అంటే అందరు ఏమనుకుంటున్నారంటే ఈ సాఫ్ట్ వర్క్ చేయడమే చదువుకున్న ప్రతి ఒక్కరు ఈరోజు ఏమనుకుంటున్నారంటే ఏసీలో కూర్చొని చెక్ల మీద సిగ్నేచర్ పెట్టాలనుకుంటారు. ఇంక ఇప్పుడు చెక్కులు తీసుకునేటోడు ఎవరు లేడు, అందరు చెక్ల మీద సిగ్నేచర్ పెట్టేటోళ్ళే తయారు కావాలనుకుంటారు. కాబట్టి అసలు మనం చేసే పనిలో మనం చదువుకున్న చదువు టెక్నాలజీ అది స్కేల్ కావడం కోసము, ఈజీ కావడం కోసం మన చదువు ఉపయోగపడాలి. ఇప్పుడు మన చదువులో పని అనే ఎలిమెంటే లేదు. పని లేకుండా ఏమన్నా సమాజం ముందుకు పోతుందా? ఓ మొక్క ఆడ నాటవాలను పెరగవాలను అని ఇంట్లో కోడింగ్ ఇస్తే అది పెరుగుతుందా? అసలు ఎంత ఇంప్రాక్టికల్గా ఉన్నారు తల్లిదండ్రులు. కాబట్టి అసలు పిల్లలకు అసలు నేర్చుకోవడం ఏంది, తెలుసుకోవడం ఏంది, అసలు తెలుసుకోవడానికి నేర్చుకోవడానికే డిఫరెన్స్ తెలియదు. మా దగ్గర పిల్లలు నేర్చుకుంటున్నారు, తెలుసుకొని ఏమే ఎలుగబెడతారండి. నీకు ఎప్పుడు ఏది అవసరం అయితే అది గూగుల్లో కొడితే వచ్చేదానికి ఇంత సిలబస్ ఇదంతా ఏంది తలకాయ నొప్పి. నీకు ఏది అవసరమో అది గూగుల్లో వచ్చేసేస్తుంది కదా. కాబట్టి హార్డ్ వర్క్ చేయడానికి పిల్లలను సంసిద్ధత చేస్తే ఈరోజు హార్డ్ వర్క్కే ఈరోజు మీరు చూడండి ప్లంబర్లు లేరు. నేను ప్లంబర్గా అమ్మని చెప్పట్లే, ఏ స్కిల్ లేదు చేతిలో. నీకు ఏమొచ్చు అంటే సర్టిఫికెట్ ఉంది వాని దగ్గర, డిస్టింక్షన్ కూడా ఉంది. కానీ వాడు మెకానికల్ ఇంజనీర్ డిస్టింక్షన్ ఉంది, వానికి నట్టు ఫిట్ చేయడం రాదు. ఇంకా వానికి నువ్వు ఉద్యోగం ఇస్తావా ఒక ఇండస్ట్రీ పెట్టి?
కాబట్టి అసలు చదువు అంటే పనికి దూరం కావడం అనేది నేను చిన్నప్పుడు పనులు చేస్తూ నేర్చుకున్నాండి. నేను ఆవు పాలు విండుతుంటే 2 కాళ్ళ మధ్యలో పెట్టి పాలు విండుతుంటే ఈగలు దోమలు కరుస్తుండే. కరిచినా కూడా నేను బ్యాలెన్స్ ఎప్పుడు కోల్పోలే. జీవితంలో కూడా ఈగలు దోమలు అనే ఎన్నో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం బ్యాలెన్స్ కోల్పోవద్దు అన్నది నేను పనిలో నేర్చుకున్నా. నేను కరిగట్టి దున్నుతుంటే మీకంటే వరి నాటేయడం కోసం దున్నినప్పుడు నీళ్లు కట్టి ఆ బురదలో దున్నుతుంటే తుమ్మముళ్ళు గుచ్చుకుంటే ఎంత పెయిన్ అది. అయినా కూడా నాకు ఆ తుమ్మముళ్ళు ఒక పాఠాన్ని నేర్పింది. ఏందనంటే, అరే పిచ్చినా కొడక, అది ఆ ఫస్ట్ అన్నీ అందులో ఉన్న ముళ్ళనన్నిటిని తీసి ఒడ్డున పెట్టి నీళ్లు కట్టి దున్నితే అప్పుడు ముళ్ళు గుచ్చదు. అట్లనే నీకున్న మైండ్లో ఉన్న చెడు ఆలోచనలను తీసి పక్కన పెడితే నీ బంగారు పంట, జీవితం అనే పంట మంచిగా పండుతుంది అన్నది నేను ఒక పనిలో నేర్చుకున్నా. తర్వాత నేను గంట రెంట్ సైకిల్ తీసుకొని పోతుంటే పాలు తీసుకురావడానికి, ఆ గంటలనే పోవాలి, పాలు వెండుకోవాలి, తీసుకొచ్చి బూత్లో పోయాలి, పోసేసి రెంట్ సైకిల్ వాపస్ ఇచ్చి స్కూల్కు పోవాలి. నేను 1 అవర్లో టైం మేనేజ్మెంట్ నేను మొత్తం ఆ పనిలో నేర్చుకున్నా. 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుండే, 10 దాటితే మళ్ళీ నాకు 25 పైసలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుండే. ఫైనాన్స్ నేను ఆ రెంట్ సైకిల్ తెచ్చి రిటర్న్ చేయడంలో నేను నేర్చుకున్నా. కాబట్టి ఇట్లా ప్రతి పనిలో మా అమ్మ కూరగాయలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెంపితే నేను సైకిల్ మధ్యలో వేసుకొని వస్తే మా అమ్మ ఎన్నో జీవిత పాఠాలు నేర్పింది. అరే ఇట్లా ఉండాలి, పేషెన్సీ, ఒబీడియన్స్ ఉంటేనే జీవితంలో సక్సెస్ అవుతాం. అందుకోసం నాకు ఎప్పుడు సహనం నీదైతే సకలం నీదే, వినయం నీదైతే విజయం నీదే. ఈరోజు లైఫ్లో సక్సెస్ అంటే సహనము, వినయము, ఈ 2, పేషెన్సీ అండ్ ఒబీడియన్స్. ఇది ఏ డిగ్రీలో నన్ను వస్తాయా? మీ వారసత్వంగా ఏమన్నా వస్తాయా? మరి ఈరోజు లైఫ్లో మొత్తం ఏందనంటే ఈ 2. మీ ఆవిడ ఎప్పుడైనా కోపం అయితే నువ్వు పేషెంట్స్ ఇట్లా 1 నిమిషం కూర్చున్నావు అనుకో, ఆయన హ్యాపీగా ఉంటుంది. నువ్వు రియాక్ట్ అయినావు అనుకో, కథం అయిపోయి లొల్లి పంచాయతీ స్టార్ట్ అయిపోతుంది. అంటే బేసిక్ ఫండమెంటల్స్ థింగ్స్ అన్నీ కూడా పనులు చేయడం ద్వారానే ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో మన దగ్గర ఓన్లీ స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు కదా సార్, సర్టిఫికేట్స్ ఎట్లా? మరి బయట జాబ్ రావాలంటే సర్టిఫికేట్ కావాలి, ఆ సర్టిఫికేట్ ఎట్లా మరి? యాక్చువల్గా బేసిక్గా ఫండమెంటల్స్, వాళ్ళకి బేసిక్ ఫండమెంటల్స్ ఇవ్వడంలో అక్షరవనం ఎక్స్పర్ట్. వానికి ఒకసారి ఫండమెంటల్స్ అంటే హౌ టు లెర్న్, హౌ టు థింక్ అనే ఆ ప్రాసెస్లో అని తీసుకెళ్ళిన తర్వాత మాది దానికోసం ఒక సిలబస్ చేసినాం. ఎంఎన్ఎస్ మినిమం న్యూమరికల్ స్కిల్స్, ఎంఎల్ఏ మినిమం లెర్నింగ్ ఎబిలిటీస్ అని ఒక సిలబస్ చేసినాము. ఆ సిలబస్ తర్వాత ఏ రెఫరెన్స్ బుక్ ఇచ్చినా కూడా వాడు చేస్తాడు. అది ఐసిఎస్సి కావచ్చు, సిబిఎస్సి కావచ్చు, స్టేట్ బోర్డు కావచ్చు. కాబట్టి ఇప్పుడు మేమేంటంటే వాడు ఆ నేర్చుకునే క్రమంలో రోజు బ్యాగ్ వేసుకొని బడికి పోయి వాడు చెప్పిందల్లా గొర్రెలాగా అయినని టైం అంతా వేస్ట్ అవుతుందని చెప్పి మేము ఈ ల్యాబ్లన్నీ పెట్టి లెర్నింగ్ అంతా జరుగుతుంది. సర్టిఫికేట్ కనంటే వాళ్ళకి ఓపెన్ 10th ఆప్షన్ ఉంది. మీరు రెగ్యులర్ వైజ్ స్కూల్ కోర్స్ ఓపెన్ యూనివర్సిటీలో అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఓపెన్ 10th రాస్తారు. లేదు అని అంటే ఏదో ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్, స్టేట్ దాంట్లో అడ్మిషన్ ఉంటుంది. వాళ్ళకి సర్టిఫికెట్కు అవసరమైన మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీడు మినిమము ఈ ఫండమెంటల్స్ ఇవి నేర్చుకునే వరకు వాడు 10th రాయడానికి వీలు లేదని ఒక కండిషన్ పెడతాం మేము. కాబట్టి ఇవన్నీ వస్తే ఆ తర్వాత మనకి ఇంటర్మీడియట్ అవన్నీ ఈజీ అవుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం అదంతా. కాబట్టి ఈ ఫండమెంటల్స్ నేర్చుకోవడంలోనే మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. ఆ తర్వాత సర్టిఫికేట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వా 10th రాస్తే మా దగ్గర పిల్లలు ఇట్లా ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ పిల్లలు ఐఐటి శివనాడార్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. వీళ్ళందరూ ఆవు పాలు విండిన వాళ్ళే, పేడ తీసిన వాళ్ళే, వంట చేసిన వాళ్ళే. అసలు మేము మళ్ళీ ఈ స్కిల్స్ మీద ఎంత ఫోకస్ చేస్తామో అకాడమిక్స్ మీద కూడా అంతా ఫోకస్ చేస్తాము. కాకపోతే రెగ్యులర్ స్కూల్కి పోవడం అది జరగదు. కానీ సేమ్ ఓపెన్ 10th ఉంది, ఓపెన్ ఇంటర్ ఉంది, ఓపెన్ డిగ్రీ ఉంది, ఓపెన్ పిహెచ్డి ఉంది, ఎవ్రీథింగ్ ఓపెన్ ఉంది. అసలు నేనేమంటే దమ్మున్న కొడుకులు అందరూ ఓపెన్ చదువుతారు. ఏం శాతగానో రోజు బ్యాగ్ వేసుకొని ఏదో స్కూల్కి పోవడం, దానంతా టైం వేస్ట్ ఇంకోట్లేదు. కాబట్టి సర్టిఫికేషన్ అనేది నాకు లా సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఏముంది, క్వశ్చన్ పేపర్ని అటు ఇటు తిప్పి రాస్తే మార్కులు వస్తాయి. ఎందుకు నాకు జీతంలో ఏమన్నా అక్కర వస్తాయి? అసలు నేను క్వశ్చన్ పేపర్నే లిటరల్గా నాకు ఫస్ట్ ఎవిడెన్స్ ఉంటుంది లాలో. నేను డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివిన, లాకు పోయినాక లా కూడా తెలుగులో ఉంటుంది అనుకున్నా. లేదు, లా తెలుగులా, లేకుంటే ఇంగ్లీష్లో ఉన్నది. క్వశ్చన్ పేపర్ ఇచ్చి నేను అప్పటికే సంపాదించడం మొదలుపెట్టిన. ఆయన ఏదో డిగ్రీ ఉండాలి, సమాజం డిగ్రీ కోరుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ మీ ఆయన ఏం చదివిందంటే మరి డిగ్రీ అంటే బాగుండదని ఏదో లా ఉండాలని నేను లాలో చేరి అయినా. ఎవిడెన్స్ అని చాలా టఫెస్ట్, మా క్లాస్లో 50 మంది ఉంటే 2 పాస్ అయినాం. ఓకే, అందులో నేను ఒకని పాస్ అయినా. ఫస్ట్ టైం ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాసిన. ఎట్లా పాస్ అయినా తెలుసా? నవ్వుతారు మీరు. ఆ సర్టిఫికేషన్ అంటే ఎంత వరస్ట్గా ఉంటుందో.
నేను పోయి ఆ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే అందులో అర్థమయ్యేది ఏం కనిపించలే నాకు. కనిపించకపోతే నేను క్వశ్చన్ పేపర్ రిటర్న్ ఇచ్చిన ఆన్సర్ షీట్తో పాటు ఇస్తే 1/2 అవర్ నువ్వు అక్కడే కూర్చోవాలన్నారు. కూర్చోవాలంటే నాకు ఊకెందుకు కూర్చోవాలని చెప్పేసి మా చిన్నప్పుడు మా సార్ చెప్పిండు, ఈ స్కూలింగ్ నుంచి కాలేజీ, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజ్ పోయిన వెంబడే ఎవాల్యుయేషన్ చాలా సింపుల్ ఉంటుంది, పెద్దగా అంత పట్టించుకోరు. నువ్వు స్పెల్లింగ్ తప్పు రాస్తే రౌండ్ పెడతారు, స్పెల్లింగ్ కరెక్ట్ రాస్తే టిక్కు కొడతారు. టిక్కులు ఎన్ని ఎక్కుంటే అన్ని మార్కులు ఇస్తారు, రౌండ్లు ఎక్కుంటే అన్ని సున్నాలు పెడతారు అనేది నాకు గుర్తొచ్చి క్వశ్చన్ పేపర్నే ఉస్మానియాలో 10 క్వశ్చన్లు ఇస్తారు, 5 రాయాలి. మంచిగా రెడ్ పెన్తో క్వశ్చన్ రాసి ఆన్సర్ని కూడా క్వశ్చన్ పేపర్నే తిప్పి రాసేసిన, 20 పేజీలు రాస్తే టీచర్ దిద్దుతుంటే ఒక్క స్పెల్లింగ్ కూడా తప్పు ఉండదు కదా, ఎందుకంటే ఆ క్వశ్చన్ పేపర్లు ఉన్నదే రాసిన కదా. తర్వాత క్వశ్చన్ పేపర్ కూడా డీవియేట్ కాలే కదా, అందులోకి ఉన్నవే రాసిన కదా. మొత్తం 60 మందిలు ఇద్దరం పాస్ అయినామంటే మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి సర్టిఫికెట్ రావాలనంటే చాలా మార్గాలు ఉన్నాయి. సర్టిఫికెట్ కాదు, స్కిల్ రావాలి. వాని కాళ్ళ మీద వాడు నిలబడే శక్తి సామర్థ్యాలను ఇచ్చేదే నిజమైన విద్య. కానీ సర్టిఫికెట్ల కోసం చదువు, ఇప్పుడు ఉన్న అన్ని సర్టిఫికెట్ల కోసం చదువుతున్నాం. మళ్ళీ జీవితంలో పోరాటం, ఈ 20 ఏళ్ళు సర్టిఫికెట్ కోసం పోరాడతారు. మళ్ళీ తీరా అమీర్పేటలో పోయి 2 నెలల కోర్సు చేసి వానికి ఉద్యోగం కోసం పోతారు. మరి 20 ఏళ్ళు ఏం చేసిర్రు, మళ్ళీ అమీర్పేట ఎందుకు? కాబట్టి అసలు బేసిక్ లెర్నింగ్ పద్ధతే మార్చాలి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ నుంచి మనం ఏమైనా ఛార్జ్ చేస్తామా, ఫీజు కానీ ఏదైనా? మనం ఇప్పుడు ఎవరి దగ్గర కూడా ఏం ఛార్జ్ చేయట్లేదు. అంటే మనం 3 కేటగిరీస్ పిల్లల్ని తీసుకుంటాము. ఒకటి మోస్ట్ అకాడమికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు. అంటే ఎట్లా అంటే ఆ స్కూల్లో వాడు 7th వచ్చిండు, వానికి చదవడం రాయడం వస్తలేదు, కూడికలు గుణకారాలు వస్తలేవు, వీనికి చదువు చెప్పడం మా నుంచి కావట్లేదని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ సర్టిఫై చేసిన పిల్లలను తీసుకున్నాం. అంటే మా ఫిలాసఫీ ఏంటంటే చైల్డ్ ఎక్కడ ఫెయిల్ కాడు, టీచరే ఫెయిల్ అవుతాడు పాఠం చెప్పడంలో. కాబట్టి అలాంటి మోస్ట్ అకాడమికల్లీ ఛాలెంజ్డ్ అలాంటి పిల్లలను తీసుకున్నాము. 2వ కేటగిరీ ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్ పిల్లలని ఒక కేటగిరీ. 3వ కేటగిరీ బాగా చదువుకొని ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కరెక్ట్గా లేదు అని ప్రొఫెసర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కావాలని కోరుకున్న వాళ్ళ పిల్లలను తీసుకున్నాం. ఒక ఢిల్లీ రీసెర్చర్స్ వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు స్కూలింగ్లో ఉన్నారు. వాళ్ళు మన ఇన్స్టిట్యూషన్ని స్టడీ చేయడానికి వచ్చి, బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ, మేము చాలా కంట్రీస్ తిరిగినాము, ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లేదు, మా పాపకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పుడు ఆ ఢిల్లీ అమ్మాయి వచ్చి మా దగ్గర చదువుతాం. ఓకే. ఇంకొక ఆస్ట్రేలియా నుంచి ఒక పేరెంట్ వచ్చి, మా పిల్లలకి ఇక్కడ ఎడ్యుకేషన్ మీ దాంట్లో వీడియోలు చూసాము అని ఒక యుఎస్ నుంచి కూడా వచ్చి జాయిన్ చేసింది. మన వాళ్ళ లేదంటే అక్కడ సిటిజన్? లేదు, మన వాళ్ళే అక్కడ సెటిల్ అయిన. కాబట్టి అట్లా 3 కేటగిరీ పిల్లల్ని తీసుకు. తర్వాత మా పర్పస్ ఆ పిల్లలు అక్కడ ఉండడం ఏంటంటే, రేపు మాది టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడంలో మేము ఎక్స్పర్ట్ బేసిక్గా. ఇప్పుడు అంటే మేము అకాడమికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకే ఇంత మంచిగా వాడు గ్రో అవుతుంటే మీ నార్మల్ చైల్డ్కి మీరు ఎందుకు చెప్పలేరు? మళ్ళీ మా దగ్గరకు వచ్చినాక ఫిలాసఫీ చెప్పకుండా సో అండ్ సో చైల్డ్ బేస్ లైన్ టెస్ట్ పెడితే వీడు ఇక్కడ ఉన్నాడు, వీడు 6 monthsలో ఇక్కడ ఉన్నాడు, 6 yearsలో ఇక్కడ ఉన్నాడు. కాబట్టి వీని గ్రోత్ చూడండి. ఈ పద్ధతిలో వానికి ఏదొచ్చు ఏది రాదు అనేది తెలుసుకొని వచ్చిన దాంట్లో నుంచి రాని దాంట్లోకి వెళ్ళడం. మా దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే అటైనబుల్ టార్గెట్, కంటిన్యూస్ ఎవాల్యుయేషన్. ఇప్పుడు మీకు అటైనబుల్ టార్గెట్ ఉండదు క్లాస్ రూమ్లో, మన టార్గెట్ ఎక్కడో ఉంటుంది, వీడు ఎక్కడో ఉంటాడు. అయ్యేసరికి ఆ డిస్కనెక్షన్ వచ్చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా టీచర్ అందుకోసం టీచింగ్ కమ్యూనిటీ దేని మీద కొట్లాడాలనంటే ఇప్పుడున్న క్లాస్ రూమ్ స్ట్రక్చర్ను మార్చాలని కొట్టాలి. అందరూ కూడా టీచర్ను బ్లేమ్ చేస్తున్నారు, కానీ టీచరు తప్పు కాదు, ఇది సిస్టమ్ది తప్పు. అట్లా అసలు మల్టీగ్రేడెడ్ పిల్లల్ని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టడమే పెద్ద తప్పు. అలాంటి పిల్లల్ని కూర్చోబెట్టి నువ్వు ఏం చేసినా కూడా ఏం జరగదు. కాబట్టి వానికి ఏమొచ్చు ఏం రాదు అన్న దాంట్లో మాకు ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి మేము అక్షరవణంలో చేస్తున్నాము. కాబట్టి టీచర్స్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు ఈ పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంత గ్రోత్ అయినరు, మీరు కూడా ఇందులో ఉన్న బెస్ట్ థింగ్స్ని తీసుకొని మీ ఇన్స్టిట్యూషన్లో మీరు ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలకు న్యాయం జరుగుతుంది అని చెప్పడం కోసం రకరకాల పిల్లల్ని తీసుకోవడం జరిగింది. రీసెంట్గా మీరు ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసానని చెప్పారు కదా. సో గవర్నమెంట్తో కలిసి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొస్తుంది? అంటే మేము మేజర్గా ఇప్పుడున్న అక్షరవణంలో ఉన్న పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు. అది కాకుండా కూడా మేము అక్షర జ్యోతి అని ఒక కార్యక్రమం చేస్తున్నాము. అది స్కూళ్ళల్లో వెళ్ళి మా వాలంటీర్ వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే బిఫోర్ స్కూల్, ఆఫ్టర్ స్కూల్ నేను ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి,
పిల్లలు ముందు వస్తే వాళ్ళకి ఈ ఫండమెంటల్స్ ఇప్పుడు క్లాస్ రూమ్లో ఫండమెంటల్ చెప్పే సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే సిలబస్ వాళ్ళ టార్గెట్ కదా. కాబట్టి అందరు వచ్చి సిలబస్ చెప్పుకుంటూ పోతున్నారు. ఆ సిలబస్కు కేవలం 10% పిల్లలే కనెక్ట్ అవుతున్నారు, 90% కనెక్ట్ కావట్లేదు. ఈ 90% పిల్లలకి బిఫోర్ స్కూల్ ఒక గంట సేపు చెప్పండి, బ్రేక్ఫాస్ట్ ఇస్తే కొద్ది ముందు వచ్చేస్తారు కాబట్టి. తర్వాత ఆఫ్టర్ స్కూలు స్నాక్స్ ఇస్తే వాళ్ళు మంచిగా ఆటలు లైబ్రరీ అవి యూజ్ చేసుకోవడానికి. స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్కి లైబ్రరీస్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి కొడంగల్లో పైలట్గా కూడా ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిండ్రు. అంతేకాకుండా గురుకులాల పేరు మీద, కులాల పేరు మీద, మతాల పేరు మీద గురుకులాలన్నీ విడదీసిండ్రు. సోషల్ స్ట్రక్చర్ బాగా డిస్టర్బ్ అయింది. మేము చదువుకునేటప్పుడు 3 సెక్షన్లు ఉంటుండే 10th క్లాస్లో. అందులో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎస్సీ, ఎస్టీ, ఫార్వర్డ్ క్యాస్ట్ అందరం మేము ఒకటే చోట చదువుకున్నాం. ఇప్పుడు మేము దోస్త్ 86 అని ఒక గ్రూప్ ఫామ్ చేసినాం. అందులో చూసి ఎంత బ్యూటీ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. మాకు రంజాన్ రోజు మా ఫ్రెండ్స్ పిలుస్తారు, మేము దసరా రోజు మేము పిలుచుకుంటాం. అట్లా ఒక కమ్యూనిటీ సోషల్గా అందరు కలిసి ఉండడం అనేది ఉండే. కానీ ఇప్పుడు మైనార్టీలకు ఒక గురుకులము, ఎస్సీలకు ఒక గురుకులము, ఎస్టీలకు ఒక గురుకులం అట్లా పెట్టడంతో ప్రతి ఒక్కరు ఎస్సీ గురుకులం పోయి మన మాదిగల పోరాటం చేయాలని మన లోపల కులం గురించి చెప్తా ఉన్నారు. మైనార్టీ గురుకులం పోయి మనం మైనార్టీలము, మనము హిందూ మతము, ఇట్లాంటి రకరకాలుగా చేస్తున్నారు. నేనేమన్నా అంటే అందరికీ ఒక ఇంటిగ్రేటెడ్ అని ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిన. ఇస్తే దాన్ని తీసుకు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని అన్ని కులాలు మతాలకి ఒకే ప్రెమిసెస్లో అన్ని ఫెసిలిటీస్తో ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం మాకు చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ. ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్స్తో కూడా ఏమైనా వర్క్ చేశారా? ప్రీవియస్ గవర్నమెంట్లో మేము ఇది బుక్ రీడింగ్ మీద లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేయాలన్న దాని మీద వాళ్ళు కొద్దిగా ఇంప్లిమెంట్ చేశారు. అంతేకాకుండా బాలసభ అనేది కూడా మేము అప్పుడు ఇంప్లిమెంట్ చేసినాం. అంతేకాకుండా ఈయన కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కిషన్ గారు ఉన్నప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లో వాళ్ళు దాదాపు ఒక 4,000 మంది టీచర్లను అక్షరవణం తీసుకొచ్చారు, గవర్నమెంట్ టీచర్స్ని. అసలు వారు చూసి ఫస్ట్ డిఈఓలకు ఓరియంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న క్లాస్ రూమ్లో పిల్లలు ఇంత సఫర్ అవుతున్న విషయాన్ని ఎవరు అడ్రస్ చేయట్లేదు, అక్షరవణం అడ్రస్ చేస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి ఆయన కిషన్ గారు టీచర్లను తీసుకొస్తే టీచర్లకు మేము ట్రైనింగ్ ఇచ్చినాం. ఫిజిక్స్ సైన్స్ టీచర్లకి, మ్యాథ్స్ టీచర్లకి, లాంగ్వేజ్ టీచర్లకి, స్పోర్ట్స్ టీచర్లకి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లకి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చినాం. కానీ మళ్ళీ సిస్టంలో ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు వాళ్ళని మార్కులే అడుగుతున్నారు. కాబట్టి టీచర్లు మళ్ళీ మార్కులు ఇవ్వడం కోసమే పోతున్నారు. కాబట్టి ఎక్కడో చోట ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మేము అనుకుంటున్న చాలా థింగ్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినాయి. కాబట్టి పాలసీ వచ్చినప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో కూడా మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడు మాత్రమే అక్షరవణంలో జరిగిన రీసెర్చ్ని ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. కానీ ఎవరో ఒక్కరు ఆల్టర్నేటివ్ ఒకటి ఇది మంచి అని పట్టుకొని కూర్చోవాలి కదా. ఇది బాగలేదని అందరు అంటున్నారు, మరి మంచి ఏంటి అనేది చెప్పడం కోసం అక్షరవణం నిలబడ్డది. ద డే విల్ కమ్, ఖచ్చితంగా ఈ పద్ధతి అన్ని ఇన్స్టిట్యూషన్లో ఇవ్వాలని ఒక ఆలోచన వస్తే ఇన్స్టిట్యూషన్ స్ట్రక్చరే మారిపోతుంది. మారినప్పుడు మేము అప్పుడు రిసోర్సెస్ని ఇప్పుడు యంగ్ టీచర్స్ యంగ్ లీడర్స్ అని మాకు ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇట్లా ప్యాషన్గా ఉన్న యూత్ ఎవరన్నా వస్తే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళు సొంతంగా ఇన్స్టిట్యూషన్ రన్ చేసుకోవడం కానీ, వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చేంజ్ తీసుకురావడానికి కానీ, ఒక ఎన్జిఓ లాగా ఒక ఎన్జిఓ మంచి స్కూల్ రన్ చేయాలనుకుంటే వాళ్ళకి అవసరమైన రిసోర్సెస్ ఇవ్వడానికి అక్షరవణం ఉపయోగపడుతుంది. అంటే మీకు ఇవన్నీ రన్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎన్జిఓస్కి? మేము బేసిక్గా మా శ్రీపతి రెడ్డి గారు కానీ నేను కానీ మేము ఫైనాన్షియల్లీ సౌండ్, మాకు డబ్బులకి ఇబ్బంది లేదు. అట్లా ఆ ధైర్యంతో మేము స్టార్ట్ చేసినాం. మా బతుకు కోసం కాదు, మాకు భగవంతుడు మన బతుకు గురించి ఆలోచించినప్పుడు నేను స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, నా పొట్ట కోసమే నేను తిప్పల పడుతుంటే నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించేవాడిగా. నాది అది కడుపు నిండింది, 3 పూటలు 3 తరాల వరకు ఇబ్బంది లేదు. కాబట్టి నాలాగా సఫర్ అయ్యే పిల్లల కోసం చేయాలని మేము ముందుకు వచ్చినాం. మాది చూసి మాకు ఇప్పుడు చాలామంది సిఎస్ఆర్ సపోర్ట్ చేస్తున్నారు, యశోద ఫౌండేషన్ వాళ్ళు సపోర్ట్ చేశారు, ఇన్ఫోసిస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. దానికంటే వందే మాతరం ఫౌండేషన్ యుఎస్సి అని మా కల్వకుర్తి ఏరియాలో ఉన్న మా జూనియర్స్ అందరూ అక్కడ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టారు. మాకు ఎఫ్సిఆర్ఏ, ఏటీజీ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు మాకు అవసరమైన విఎంఎఫ్ యుఎస్ఏ నుంచి మాకు చాలా సపోర్ట్ వస్తుంది. కాబట్టి అందరూ కోరుకుంటున్నారండి, ఇది ఈ దేశం ఆ దేశంగా అందరూ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ రావాలని కోరుకుంటున్నారు. దానికోసం మేము స్ట్రిక్ట్గా చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ని ఆలోచిస్తూ అది ఇంప్లిమెంట్ చేస్తూ ఆ రిజల్ట్స్ని మేము చూపిస్తున్నాం. కాబట్టి ఆ అవుట్కమ్స్ని చూసి ఇన్స్టిట్యూషన్స్ మా దగ్గర ట్రైనింగ్స్కి వస్తున్నారు. టీచర్స్ మొన్న ఒక 80 మంది టీచర్స్ ట్రైనింగ్ కోసం వచ్చారు. ఢిల్లీ నుంచి ఒక 30 మంది టీము
మొత్తం వరల్డ్లో చాలా ఫిన్లాండ్ అవన్నీ తిరిగి ఎన్సీఆర్టీ డైరెక్టర్ను కలిశారు. కలిసి ఇట్లా మేము అవన్నీ స్టడీ చేసినామంటే ఇండియన్ కంటెస్ట్లో ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలో మీరు అక్షరవనం వెళ్ళి స్టడీ చేయండి అని చెప్తే 30 మంది టీం మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అక్కడ నుంచి ఢిల్లీలో 25,000 మందికి చేయాలని ఒకటి వచ్చింది. ఆ తర్వాత టెక్నికల్గా ఆయన మనీష్ సిసోడియా జైలుకు పోవడంతో అది ఆగిపోయింది. అంతకుముందు ఒక కలెక్టర్ జమ్మూ కాశ్మీర్లో కలెక్టర్గా ఉన్న అతను మా దగ్గరకు వచ్చి చూసి జమ్మూ కాశ్మీర్లో కూడా మా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినాము. చాలా చోట్ల సీడ్ వేసినాము. ఒక చేంజ్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. ఏదో రొటీన్ జరుగుతుంది కదా, గొర్రెల్లాగా అందులోని కూర్చోబెడుతున్నాం. క్లాస్ రూమ్ మంచిగా అయింది, సీసీ కెమెరాలు అయినాయి. సీసీ కెమెరాల మధ్యలో హ్యూమన్ రిసోర్సెస్ తయారవుతాయండి? అయితాయా? సీసీ కెమెరాల మధ్య దొంగతనాలు అవుతాయి, దొంగతనాలు ఆపనీకి వస్తుంది. కానీ చదువు నేర్చుకోవడము, మంచి మైండ్లో ఒక చేంజ్ తీసుకురావాలి ఆలోచనలు అనేది ఇంపాసిబుల్ థింగ్. కాబట్టి ఆ చేంజ్ ఖచ్చితంగా వస్తుంది. వచ్చే వరకు మేము పనిచేస్తాం. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్లో ఇంకెలాంటివి ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అంటారు? అంటే మేము స్టడీ చేసినంత వరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చాలా బ్యూటిఫుల్ పాలసీ. రకరకాల పొలిటికల్ దాన్ని చేంజెస్ ఉంటే ఖచ్చితంగా చేంజెస్ని మనము, కానీ ఎప్పుడో లార్డ్ మెకాలే ఎప్పుడో 1880s ఉన్న దాన్నే ఇంకా కంటిన్యూ చేయడం ఎంత దరిద్రం అది అసలు. కాబట్టి ఒక రోజులో కాదండి. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మా ఊర్లో ఉన్న గ్రామ సభలో డిస్కస్ చేశారు. గ్రామ సభ నుంచి 5 ఏండ్లు గ్రామ సభలో చేశారు, తర్వాత తాలూకాలో చేశారు, జిల్లాలో చేశారు, స్టేట్లో చేశారు, లాస్ట్కి లోక్సభలో చేశారు. చాలా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూర్చొని చాలా చేంజెస్ తీసుకొని బ్యూటిఫుల్ మోడల్ తీసుకొచ్చింది. చాలా స్కిల్స్కి అందులో ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత లాంగ్వేజ్ మీద ఒక క్లారిటీ ఉంది. అదేవిధంగా పియర్ లెర్నింగ్ మేము ఇచ్చిన ఇన్పుట్, ఆమె స్మృతి ఇరానీ గారు ఉన్నప్పుడు మేము కూడా ఒక ఇన్పుట్ ఇచ్చాం. అది ఈ పియర్ లెర్నింగ్ అనేది కూడా అందులో ఇంట్రడ్యూస్ చేసిండ్రు. కానీ వీటికి అవసరమైన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ కాలేదు. టీచర్స్ ఆ విధంగా ఇప్పుడున్న బీఈడీలు ఉత్త సర్టిఫికెట్లు వచ్చేస్తాయండి. డ్రెస్సులు మార్చుకొని బోర్డుల మీద చెప్పేసేస్తే సర్టిఫికెట్ వచ్చేస్తుంది అంత. కాబట్టి ఆ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో కూడా చేంజెస్ రావాలి. వాటికి అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు అక్షరవణంలో జరుగుతున్నాయి. ఆ ప్రయత్నంగా గవర్నమెంట్ ముందుకు వస్తే మేము రిసోర్స్గా ఉపయోగపడతాం. సో ఇప్పుడు పేరెంట్స్ వచ్చి ఏదో హైప్నెస్ చూసి జాయిన్ చేస్తారు కదా, పిల్లల్ని అడ్మిట్ చేస్తారు మీ దగ్గర. అడ్మిషన్ ఇచ్చాక ఆ పిల్లోడికి అది అక్కడ ఉండాలని ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళని మీ ఇన్స్టిట్యూట్కి తగ్గట్టు, రీసెర్చ్ సెంటర్కి తగ్గట్టు ఎలా మౌల్డ్ చేసుకుంటారు? అదే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవ్రీ చైల్డ్ యూనిక్. కాబట్టి అసలు మనం మిగతా బయట ఎడ్యుకేషన్లో వానికి ఏ స్కిల్ ఉన్నా కూడా దాన్ని దేంతో మెజర్ చేస్తున్నాం అంటే మార్కులతో మెజర్ చేస్తున్నాం. అవును. కానీ మా దగ్గర అట్లా మార్కులతో మెజర్ చేయం. ఒక అతను సాంబశివ అని ఒక అబ్బాయి ఉన్నాడు. వానికి పెద్ద చదువు రాదు, కానీ వాడు పాలు వెండుతుంటే అసలు ఆ కాళ్ళ మధ్యలో పెట్టుకొని వెండితే ఎంత ఎక్స్పర్ట్ అంటే అంత ఎక్స్పర్ట్. వాడు లెక్కలలో 100కు 100 మార్కులు వచ్చినోడు వీడు పాలు వెండుతుంటే ఇట్లా చూస్తారు, అన్నా నాకు పాలు వెండడం నేర్పన్నా, నీకు లెక్కలు నేర్పిస్తానంటాడు. అట్లా మ్యూచువల్గా వాడే అందులో ఎక్స్పర్ట్ ఉంటాడు. కానీ ఇప్పుడున్న సిస్టంలో నీకు లెక్కలు రావు, నువ్వు పనికిరావు అని అంటున్నావు. కానీ మా దగ్గర వాడు చేసే పనికి మేము రెస్పెక్ట్ ఇస్తాం. మనకి ఆ స్కిల్ ఉంది, పాలు వినడం అనేది ఉంది. మిగతా లెక్కలు రా, సైన్స్ రాదు, ఏమీ రాదు. కానీ పియర్ లెర్నింగ్ ఉంది కదా అన్నా, నువ్వు వాడు పాలు వినడము అసలు ఆ చేతులు పట్టుకోవడమే అసలు పట్టుకున్న తీరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాడు ఇటుటక్న 5 minutesలో విండుతాయి. వీడు లెక్కలలో 100కు 100 వచ్చినోడు గంట విండినా కూడా 2 లీటర్ల పాలు విండలేడు. కాబట్టి పిల్లవాని ఎవ్రీ చైల్డ్ లోపల ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. స్ట్రెంగ్త్ని మేము ఎంకరేజ్ చేస్తాం. చేసిన వెంబడే వాడు ఆ వీక్నెస్ని మర్చిపోతాడు. మనం ఏంది ఇప్పుడున్న ఇన్స్టిట్యూషన్లో వీక్నెస్నే కూర్చుతుంటాం. అరే నీకు 17 టేబుల్ వస్తలేదు రా, నీ జీవితమే వేస్ట్ రా. 17 టేబుల్ రాకపోతే జీవితం వేస్టా? ఏమో నేను ఇట్లా మొబైల్లో ఇట్లా కొడితే 17 టేబుల్ దాని అమ్మ టేబుల్ కూడా వచ్చేస్తుంది. నాకు 1 crore టేబుల్, 100 crore టేబుల్ కూడా వస్తుంది. అలాంటిది అట్లా చైల్డ్ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి అందులో ఎంకరేజ్ చేస్తే వాడు ఏదొచ్చో దాంట్లో నుంచి వచ్చు అనే దాంట్లో నుంచి రాదు అనే దానికి పోవడం ఈజీ. సో నీకు రాదు అన్న తర్వాత ఇంకా వాడు ఎట్లా సైకలాజికల్గా అట్లా. ఇంకో అబ్బాయి భాను అని చెంచు అబ్బాయి మా దగ్గర జాయిన్ అయ్యాడు. అతనికి అకాడమిక్స్ ఇంట్రెస్ట్ లేదు, కానీ అతను ఫ్యాబ్రికేషన్ వర్క్ ఎంత బ్యూటిఫుల్ చేస్తాడంటే ఇప్పుడు అతనితోని మా దగ్గర బంక్ బెడ్స్ అని తయారు చేస్తున్నాం. పిల్లలు లాస్ట్ టైం ఒక 35 lakhs బిజినెస్ చేసిండ్రు. వాడు ఎంటర్ప్రీనర్ తయారవుతున్నాడు ఈరోజు. వాడు ఇంకోని కింద ఉద్యోగం చేసే స్థాయి నుంచి వాడే ఉద్యోగం ఇచ్చే అంత స్థాయికి వచ్చిండు. కానీ వాడు అకాడమిక్స్లో లేడు అని అంటే వాడు పనికి మాలినోడని తేల్చడం కరెక్టా? వానికి ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్లో ఎంకరేజ్ చేయడం కరెక్టా? స్కిల్ ఎంకరేజ్ చేయడం. వాడు ఎంటర్ప్రీనర్ అయ్యే వాడిని ఎంప్లాయీ ఎందుకు కావాలంటాం? కాబట్టి చాలామంది ఇట్లా టీచర్లు కూడా అరే మా పిల్లవానికి మీరు ఏం చదువు వస్తలేదు, చదువు కంటే ఎక్కువ నేర్చుకుంటుండు కదా,
వాడు జీవితంలో తన కాళ్ళ మీద తను భయం లేకుండా వాడి జీవితంలో స్థిరపడాలి. దానికి అవసరమైన స్కిల్ మేము నేర్పిస్తున్నాం కదా సార్. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియాని మనం డెవలపింగ్ అనే వింటుంటాం కదా. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా దానికి ఏమన్నా ఎడ్యుకేషన్ సిస్టంలో డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల ఇంకా డెవలపింగ్గా ఉందా? ఖచ్చితంగా. అసలు ఎడ్యుకేషన్ అనేది మెయిన్ రూట్ కాజే అది. బేసిక్గా మనం ఇంతకుముందు భారతదేశం విశ్వగురు స్థానంలో ఉందంటే ఆ రోజు ఖగోళ శాస్త్రంలో మనం నెంబర్ 1 ఉన్నాం. అదేవిధంగా ఆయుర్వేదంలో మనం నెంబర్ 1 ఉన్నాము. తర్వాత యోగాలో మనం నెంబర్ 1 ఉన్నాం. అప్పుడు మనము ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ పోయి ఎప్పుడైతే లార్డ్ మెకాలే బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చినప్పుడు మనమంతా స్లేవ్స్గా తయారైపోయినాం. మళ్ళీ ఆ ఎడ్యుకేషన్ అర్థం చేసుకొని ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎట్లా మనం పిల్లలకు అందియడము అనే దాని మీద ఆలోచిస్తే ఖచ్చితంగా మనం ఇంతమంది యూత్ ఉన్నారు అది ఇదని మనం అనుకుంటున్నాం. కానీ స్కిల్ లేని యూత్ ఉండడం వల్ల పెద్ద ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు వస్తుందనంటే ఆ యూత్ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ని ప్రాపర్ వేలో డెవలప్మెంట్కి ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అది ఎడ్యుకేషన్లో చేంజ్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను సార్. అదే ఆ పిక్చరే చాలా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్క పిల్లవాని కెపాసిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలాంటి తర్వాత ఒక్కొక్క లెర్నింగ్ స్పేస్ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి కానీ అలాంటి రకరకాల పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టి ఒకే పారామీటర్గా అంటే గుర్తుపెట్టుకోవడము అన్న ఒక స్కిల్ని టెస్ట్ చేస్తున్నాం. మిగతా స్కిల్ వానికి ఏమీ వచ్చు ఏమీ రాదని. ఆ పిక్చర్లో ఏనుగుంది, తర్వాత కోతి ఉంది, అన్నీ ఉన్నాయి. చెట్టు ఎక్కమంటే కోతి ఎక్కుతుందా, ఏనుగు ఎక్కుతుందా? కోతి ఎక్కుతుంది. కాబట్టి కోతి నెంబర్ 1 అని మనం ఈరోజు డిసైడ్ చేస్తున్నాం. ఏనుగు చెట్టును వీకమంటే మొత్తం వేర్లతో పాటు పీకి బయట వారేసేస్తుంది. కాబట్టి చైల్డ్లో కూడా ఒక్కొక్కరి కెపాసిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళ కెపాసిటీ అనుగుణంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కాబట్టి చాలా బ్యూటిఫుల్ ఫోటో అది. అలాంటి రకరకాల స్థాయిల్లో ఉన్న పిల్లలకి గుర్తుపెట్టుకోవడం అనేది ఉంది. ఆ గుర్తుపెట్టుకోవడం కుందేలుకు గుర్తుపెట్టుకోవడం, చెవులు పెద్ద ఉన్నాయి కాబట్టి కుందేలుకు గుర్తుపెట్టుకోవడం అనేది వస్తే కుందేలును రాజు చేస్తారా, సింహాన్ని రాజు చేస్తారా? ఇప్పుడు ఉన్న దాంట్లో కుందేలును రాజు చేస్తున్నారు అన్నట్టు. కాబట్టి అట్లా ఒక్కొక్క కెపాసిటీ వేరే వేరే రకంగా ఉంటుంది. ఆ రకంగానే మన ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ తీసుకురావాలి. కాబట్టి క్లాస్ రూమ్ నుంచి మొత్తం మార్చాలి. పేరెంట్స్కి ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలి అంటే ఏ పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని జాయిన్ చేయాలని చెప్తారు? అంటే అసలు ఆ ప్రశ్న చాలా టఫ్. ఎందుకంటే పేరెంట్స్కి క్లారిటీ లేదు. వాళ్ళ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళ కోరికలు తీర్చడం కోసం పిల్లలు పుట్టిందని అనుకుంటారు. మీ ద్వారా పిల్లలు పుట్టిండ్రు కానీ మీ కోరికలు తీర్చడానికి కాదు. మీరు మీ తల్లిదండ్రుల కోరికలు కూడా ఏం తీర్చలే కాబట్టి పిల్లల కెపాసిటీని బట్టి వాళ్ళకున్న స్ట్రెంగ్త్ వీక్నెస్ని మీరు 24 గంటలు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి వాని ఆలోచనలకి రెస్పెక్ట్ చేస్తూ వాని ఆలోచనకు అనుగుణంగా ఉన్న ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తే వాళ్ళు అద్భుతంగా ఎదగగలుగుతారు. చూసే వ్యూయర్స్కి మీరు ఇచ్చే సజెషన్? అసలు ఈరోజు సమాజంలో ఏ సమస్య తీసుకున్నా కూడా అది స్కూలింగే దాని రూట్ కాజ్. అదంతా అంటే ఈరోజు విడాకులు అవుతున్నాయంటే దానికి స్కూలింగే. తర్వాత ఏమి పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎంప్లాయీస్ రిక్వైర్డ్ అని బోర్డులు పెడుతున్నాయి. ఇంకోవైపు మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. దానికి స్కూలింగే ప్రాబ్లం. ఇట్లా అన్ని సమాజంలో ఏ సమస్య తీసుకున్నా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని సమస్యలకి స్కూల్ ఎడ్యుకేషనే ప్రాబ్లం. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. ఆ చేంజెస్కి అనుగుణంగా డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టుగా రూల్స్ ఫ్రేమ్ చేయాలి. దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. అప్పుడు అది అందరి మీద గవర్నమెంట్ పాలసీస్లో చేంజెస్ రావాలి, తల్లిదండ్రుల లోపల ఆలోచనలలో మార్పు రావాలి. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ఆ విధంగా బిల్డ్ అయినప్పుడు ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. కాబట్టి మీరు డబ్బులు సంపాదించిందంతా కూడా పిల్లలకి ఆస్తులు కూడా పెట్టడం కోసం మీరు తర్వాత పిల్లలకి డబ్బులు ఇవ్వడాలే అనే ఆ దాంట్లో వాళ్ళకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే డబ్బులు ఎక్కువ రోజులు మనకి పనిచేయవు. కాబట్టి పిల్లలకి నాలెడ్జ్ ఏ విధంగా ఇవ్వాలి,
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం ఎలాంటి స్కిల్స్ నేర్పియాలి అనే దాని మీద తల్లిదండ్రులకు ఒక అవగాహన ఉండాలి. రెండోది, అన్ని ఇన్స్టిట్యూషన్ చూస్తుంది అని అనుకోవడం కూడా తప్పు. అమ్మా నాన్నగా మీరేం నేర్పించాలి, అమ్మమ్మ నానమ్మగా వాళ్ళేం నేర్పించాలి, ప్రకృతికి వాళ్ళని అటాచ్ చేస్తే నేచర్ ఏం నేర్పిస్తుంది, మళ్ళీ ఇన్స్టిట్యూషన్ కూడా ఏం నేర్పిస్తుంది. ఇట్లా లెర్నింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి. అన్ని లెర్నింగ్ సెంటర్స్లలో లెర్నింగ్ జరుగుతుంది కాబట్టి ఓన్లీ స్కూల్ మీదనే బ్లేమ్ చేయడము, స్కూలే మొత్తం చూసుకుంటుందన్న ఆలోచన మాని పిల్లలకి ఎలా నేర్చుకుంటారు అనే మీద ఒక క్లారిటీ వస్తే ఖచ్చితంగా పిల్లలకు మనం ఫౌండేషన్ స్కిల్స్ ప్రాపర్గా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మంచి ఒక ఉత్తమ పౌరులుగా అయ్యే అవకాశం. సార్ మీరు నాకు కానీ మా టీంకి కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ బేసిక్గా చాలా జెండర్ బ్యాలెన్స్ ఉంది. ఇద్దరు లేడీస్ ఉన్నారు, మిగతా అందరు ఉన్నారు. తర్వాత ఒక ఆయన బక్క ఉన్నాడు, ఒక ఆయన లావుగా ఉన్నాడు. అన్నీ బ్యాలెన్స్గా ఉంది. అది కాకుండా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న చాలా ఎవరి రోల్ వాళ్ళు, ఆ సౌండ్ అని అంటే ఆ ప్లగ్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఉండాలి అనే దాని మీద ఫోకస్ ఉంది. తర్వాత క్వశ్చనింగ్ ఎట్లా జరుగుతుంది, ఇది ప్రాపర్ వేలో వ్యూవర్కి అటెన్షన్ ఉందా లేదా అని ఒకరు ఫోకస్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఎట్లా పడాలి ఇందులో అని నీ పని నువ్వు చూసుకుంటున్నావు. అట్లా ఈ టీం వర్క్ అనేది చాలా మంచిగా అనిపించింది. అంతేకాకుండా అసలు ఒక ఎడ్యుకేషన్ అనే ఒక టాపిక్, ఇది సెన్సిబుల్ టాపిక్ ఇది. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలనే దానికి చాలా, అందుకోసమే ఎవరు దీన్ని టచ్ చేయరు. అంత సెన్సేషనల్ చేయడం కోసమే మామూలుగా ఇంటర్వ్యూ చేస్తుంటారు. అలాంటిది మీరు ఒక టాపిక్ తీసుకొని వ్యూవర్స్కి, పేరెంట్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఆ టీం వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మేము అక్షరవనంలో కూడా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తాం కాబట్టి ఇంత చేయగలిగినాము. రీసెర్చ్ హెడ్ మా శ్రీపతి రెడ్డి గారు, వారు రీసెర్చ్ మీద ఫోకస్ చేస్తారు. నేను ఆ జరిగిన రీసెర్చ్ని సొసైటీలోకి తీసుకెళ్ళాలి కాబట్టి నేను కొద్దిగా మాట్లాడగలుగుతాను. కాబట్టి నేను మాట్లాడే కెపాసిటీ ఉంది కాబట్టి మరి నన్ను ఈ స్టూడియోకి వచ్చిన కాబట్టి నేను రీసెర్చ్ చేయాలని ఆడ కూర్చుంటే ఆ పని కాదు, ఆరొచ్చి ఇక్కడ మాట్లాడాలంటే కూడా కాదు. అట్లా ఒక్కొక్కకి ఒక్కొక్క ఫ్యామిలీలో కూడా అండి, ఇంతకుముందు ఉన్న ఫ్యామిలీ సిస్టంలో పెద్దనాన్న రిలేటివ్స్ని మెయింటైన్ చేయడము దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటుండే. తర్వాత ఇంకో మా చిన్నాన్నలందరూ మొండిగా పనిచేస్తుండే, చేసి ఒడ్లు ఎక్కువ వండియాలి, తిండి కావాలి కదా. కాబట్టి మా పెద్దనాన్నని పండియడానికి పంపిస్తే ఫెయిల్ అవుతాడు, వీళ్ళను వచ్చిన చుట్టాలను చూసుకోమంటే వీళ్ళు ఫెయిల్ అవుతారు. కాబట్టి అప్పుడు ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఎట్లయితే కలిసి చేసినరో మీ టీం కూడా అట్లనే ఉంది. మీరందరూ కూడా మీ దాంట్లలో ఎక్స్పర్ట్ కావాలి, వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో ఏలు పెట్టాలని అనుకోకుండా మీ ఎక్స్పర్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని మీరు చేస్తే ఖచ్చితంగా మీది ఒక మంచి స్టూడియో అవుతుంది. మంచి అంటే ఈరోజు టెక్నాలజీ, ఇంతకుముందు ప్రవచనాలు అట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ ప్రవచనం ఏంటంటే మీ స్టూడియోనే ఒక పెద్ద ప్రవచనం. కాబట్టి మంచి సబ్జెక్టులు తీసుకొని ఎడ్యుకేట్ చేసి, జనాలను ఎడ్యుకేట్ చేసి మంచి హ్యాపీ ఆనందంగా బతకడం ఎట్లాగో అలాంటి విషయాలు తీసుకోండి. డబ్బులు ఎట్లా సంపాదించాలి అట్లాంటి విషయాలు కాకుండా ఆనందమైన జీవితాన్ని గడపడం కోసము ఎడ్యుకేషన్ ఏం రోల్ ప్లే చేస్తుంది, నేచర్ ఏం రోల్ ప్లే చేస్తుంది, టీచర్ ఏం రోల్ ప్లే చేస్తారు, ఇట్లాంటి సబ్జెక్టులు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు ఎడ్యుకేషన్ తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత డీటెయిల్డ్గా మాట్లాడడం కూడా, మాకు చాలామంది వచ్చేసి వంట చేస్తారు కదా, ఎట్లా చేస్తారు, ఇట్లాంటి ఏదో ఇది ఫాస్ట్ ట్రాక్ క్వశ్చనింగ్ ఉంటుంది. అట్లా కాకుండా పుర్సత్గా లీజర్గా మాట్లాడినాం, నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ టీం అందరికి కూడా నేను ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.